హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం వేదవ్యాసుడు అలాగే భీష్ముడు వీరిద్దరి జననం గురించి తెలుసుకుందాం. ఒక రోజు సత్యవతి అనే కన్య యమునా నది నీటి ఒడ్డున నిలబడి ఉంది. అయితే ఈ సత్యవతి దేవి ఎవరు అంటే, ఒకసారి జాలర్లు చేపలు పట్టు ఉండంగా అందులో ఒక పెద్ద చాప గర్భవతిగా ఉంటుంది. అయితే అది చాప కాదు, పూర్వం బ్రహ్మదేవుడి శాపం వల్ల ఒక దేవకన్య చాపలాగా పుడుతుంది. ఆ చాపని జాలర్లు 2 భాగాలుగా విభజిస్తారు. అప్పుడే ఆ దేవకన్యకి శాప విమోచనం కలుగుతుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆ చాపని కోసినప్పుడు అందులో నుంచి 2 పసిబిడ్డలు కనిపిస్తారు. జాలర్లు ఆ పసిబిడ్డలను ఆ దేశపు మహారాజు అయిన దాశరాజుకి ఇస్తారు. అందులో మగబిడ్డ మత్స్య దేశానికి మహారాజు అవుతాడు, మరియు ఇంకో ఆడబిడ్డ ఇప్పుడు మనం చూసే ఈ సత్యవతి దేవి. అప్పుడే అక్కడికి వచ్చిన పరాశరముని సత్యవతి అందాన్ని చూసి ఇష్టపడి నాతో సంగమించమని కోరాడు. సత్యవతి దేవి ఋషుల మాటలను ఎప్పుడూ కాదనలేదు. అందువల్ల సత్యవతికి వేరే దారి లేక ఒప్పుకుంటుంది. ఇలా వాళ్ళిద్దరికి పుట్టేవాడే వ్యాసుడు. వ్యాసుడు జననంతోనే ఎంతో తెలివి కలవాడు. తన అమ్మకి అవమానం కలుగుతుందేమో అని వ్యాసుడు అడవికి వెళ్లిపోతాడు. ఎన్నో తపస్సులు చేసి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. వేదాలను విభజించి వేద వ్యాసుడు అయ్యాడు. తరువాత బ్రహ్మదేవుడి కోరిక మేరకు ఒక మహాకావ్యాన్ని రచించాలి అనుకున్నాడు. అది మానవాళికి మార్గదర్శకం కావాలి అనుకున్నాడు. అది ముందు జరిగినది ఇక ముందు జరగకూడనిది అయి ఉండాలి అనుకున్నాడు. అప్పుడే మొదలు పెట్టాడు మహాభారతం రాయడం, ఒక గొప్ప మహాకావ్యం. ఇక విషయంలోకి వద్దాం. ఒకసారి 7 దేవుళ్ళు కామధేనువుని చూసి దానిని పొందాలన్న ఆశతో దొంగతనం చేయడానికి వెళ్తారు. అది చూసిన ఋషి, దేవతలు అయ్యుండి దొంగతనానికి వస్తారా? మీరు భూమిపై మానవులుగా పుట్టండి అని శపిస్తాడు. దానికి 7 వ్యక్తులు క్షమాపణ కోరి శాపం వెనక్కి తీసుకోమని అడుగుతారు. అప్పుడు ఆ ఋషి శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు. కానీ ఈ 7లో మొదటి 6 పుట్టిన వెంటనే చనిపోతారు. శాప విముక్తులయ్యి తిరిగి దేవతలు అవ్వచ్చు. కానీ 7వాడు మాత్రం దొంగతనానికి ముఖ్య కారణం కాబట్టి అతడొక్కడే మీ అందరి ఆయుష్ని అనుభవించి ఎక్కువ సంవత్సరాలు భూమిపై గడిపి మరణిస్తాడు అని చెప్తాడు. అందు కారణంగా ఆ 7 గంగాదేవి వద్దకి వెళ్లి తమ బాధలను చెప్పుకుంటారు. అప్పుడు గంగాదేవి, సరే మీ 7 నా కడుపులోనే పుట్టండి. మొదటి 6 నేనే స్వయంగా చంపేస్తాను. ఇంకా 7వాన్ని నేనే పెంచుకుంటాను అని అంటుంది. ఒకరోజు శాంతన మహారాజు గంగాదేవిని చూసి ఇష్టపడి, శాంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి పెట్టే షరతు ఏంటంటే, పెళ్లి తర్వాత నేనేం చేసినా దానికి మీరు ప్రశ్నించకూడదు. దానికి మీరు ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు మొదటి బిడ్డకి జన్మనివ్వగా గంగాదేవి ఆ బిడ్డను తీసుకెళ్లి నీళ్లలో పారేస్తుంది. అది చూసిన శాంతన మహారాజుకి ఎంతో కోపం వస్తుంది. అయినా ప్రశ్నించకుండా మౌనం పాటిస్తాడు. ఇంకా అలాగే తర్వాత పుట్టిన 5 పుత్రులను కూడా గంగాదేవి తీసుకెళ్లి నదిలో పడేస్తుంది. అది చూసిన శాంతన మహారాజుకి ఎంతో కోపం వస్తుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం ధర్మానికి కట్టుబడి తాను మళ్ళీ మౌనం పాటిస్తాడు. ఇలా ఒకసారి 7వ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని కూడా గంగాదేవి నీటిలో పారేస్తుండగా శాంతన మహారాజు ఆపి, ఎందుకు నీవు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగాదేవి శాంతన మహారాజుకి జరిగిందంతా చెప్తుంది. పుట్టిన మొదటి 6 దేవతలు. వారికి స్వర్గపాలన ఉంది కాబట్టి వారు భూమిపై ఉంటే కష్టం. అందువలన వారిని నేనే స్వయంగా చంపేశాను. ఇప్పుడు వారు చేరవలసిన చోటే చేరి ధర్మపాలన చేస్తున్నారు. ఇక 7వ పుత్రుణ్ణి నేనే తీసుకెళ్లి పెంచుకుంటాను అని చెప్పి ఆ 7వ పుత్రుణ్ణి తీసుకొని దూరంగా వెళ్లిపోతుంది. అలా చాలా సంవత్సరాల తర్వాత శాంతన మహారాజు అడవికి వెళ్తుండగా ఒక యోధుడు కనబడతాడు. ఆ యోధుడు ఎంతో గొప్పగా బాణాలు ఉపయోగిస్తుండగా ధనస్సు పట్టుకొని అదిరిపోయే ధనుర్విద్యను చూపెడుతున్నాడు. అది చూసిన శాంతన మహారాజు, ఎవరు నీవు? ఇంత గొప్పగా విద్యను ఎలా నేర్చుకున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను దేవవ్రతుణ్ణి, గంగాదేవి పుత్రుణ్ణి, అలాగే పరశురాముడి శిష్యుణ్ణి కూడా అని చెప్తాడు. వచ్చిన వాడు తన పుత్రుడే అని అర్థమవుతుంది శాంతన మహారాజుకి. అలా గంగాదేవి కూడా అక్కడ చేరుకొని వివరాలు అన్ని చెప్పి ఆ దేవవ్రతుణ్ణి శాంతన మహారాజుతో పంపిస్తుంది. అప్పుడు శాంతన మహారాజు అతడిని ఎంతో ప్రేమగా తన పుత్రుడైన దేవవ్రతుణ్ణి పెంచుతాడు. మళ్ళీ ఒకసారి శాంతన మహారాజు దారిలో వెళ్తుండగా సత్యవతి అనే కన్యను చూసి ఇష్టపడతాడు. అలాగే నీవు నన్ను వివాహం చేసుకుంటావా అని సత్యవతిని అడుగుతాడు. కానీ సత్యవతి దేవి, నేను నిన్ను వివాహం చేసుకోవాలి అంటే తనకి పుట్టబోయే బిడ్డని నీ రాజ్యానికి రాజు అవ్వాలి. అంతేకాని నీకు ఇంతకు ముందు పుట్టిన గంగాదేవి పుత్రుడు దేవవ్రతుడు రాజ్యం అయితే ఇవ్వకూడదు అని షరతు పెడుతుంది. దానికి మహారాజు ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి దేవవ్రతుడి మీద ఎంతో ప్రేమ ఉంది.
అలా సాయంత్రం కాలం మహారాజు తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోతాడు. కానీ ఎంతో బాధపడతాడు, ఆలోచిస్తూ ఉంటాడు. తన మనసంతా సత్యవతిపై ఉంటుంది. అది గమనించిన భీష్ముడు పని వాళ్ళ ద్వారా జరిగింది అర్థం చేసుకుంటాడు. ఇక తానే సత్యవతి వద్దకు వెళ్లి, మాత, నాకు ఎలాంటి రాజ్యం వద్దు, అలాగే నీకు పుట్టబోయే పుత్రుడే నా రాజ్యానికి మహారాజు అవుతాడు. దయచేసి మా తండ్రిని వివాహం చేసుకోండి అని దేవవ్రతుడు సత్యవతిని అడుగుతాడు. దానికి సత్యవతి ఎంతో సంతోషించి మళ్ళీ ఇలా అంటుంది, నీవు రాజ్యంపై అధికారం కోసం రాకపోవచ్చు, కానీ రేపు నీకు పుట్టే పుత్రులు అధికారం కోసం వస్తే అని అడుగుతుంది. దానికి దేవవ్రతుడు, సరే అయితే నేను వివాహం చేసుకోను, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేస్తాడు. అప్పుడు శాంతన మహారాజు దేవవ్రతుడికి ఒక వరం ఇస్తాడు. నీకు ఒకవేళ మరణం అంటూ నీకు నచ్చినప్పుడే నువ్వు మరణించాలి అని ఒక వరం ఇస్తాడు. ఇక శాంతన మహారాజుకి మరియు సత్యవతి దేవి యొక్క వివాహం జరుగుతుంది. కాలం గడిచాక సత్యవతి దేవికి పుత్రులు పుడతారు. ఆరోగ్యం బాగాలేనందువల్ల శాంతన మహారాజు కూడా ఒకానొక సమయంలో మరణిస్తాడు. కానీ దేవవ్రతుడు ఒక రాజ్యానికి బానిసల్లా తానే రాజ్యాన్ని రక్షిస్తూ వస్తాడు. అయితే ఈ దేవవ్రతుడు ఎవరో కాదు, భీష్ముడు. ధర్మస్థాపన చేస్తూ ఎంతో గొప్ప పుణ్యాత్ముడిగా భీష్ముడు అనే పేరు పొందాడు. భీష్మ పితామహుడు అని కూడా పిలుస్తారు. సత్యవతి దేవి యొక్క పుత్రులు కాస్త అధర్మం, తప్పులు చేయటం వల్ల వారికి వివాహం చేస్తేనైనా ఏదైనా మంచి జరగవచ్చు అని సత్యవతి కోరుతుంది. అందుకారణంగా భీష్ముడు కూడా వారికి వివాహం చేయడానికి రాణులను వెతుకుతాడు. ఒక స్వయంవరానికి భీష్ముడు చేరి అక్కడున్న రాణులను పొందడానికి ఎంతో మంది రాజులను ఓడిస్తాడు. అందులో ఒక రాజు ముందడుగు వేసి ఎంతో ఘోర యుద్ధం చేసినప్పటికీ భీష్ముడు ముందు నిలవలేకపోతాడు. ఆ తర్వాత ఆ రాణులని నా తమ్ములతో వివాహం చేస్తానని ఆ మహారాజుకి చెప్తాడు. ఆ మహారాజు కూడా ఒప్పుకుంటాడు. అలా వీరి ముగ్గురిని భీష్ముడు తన తమ్ముల వద్దకి తీసుకెళ్తాడు. అందులో ఒకరైన అంబాదేవి, నాకు ఈ వివాహం ఇష్టం లేదు, మీరు నన్ను బలవంతంగా వివాహం చేయలేరు, నేను ఇంతకు ముందే ఒక రాజును ప్రేమిస్తున్నాను అని కూడా అంటుంది. అప్పుడు భీష్ముడు ఆశ్చర్యపోయి, అయినా స్వయంవరంలో ఉన్న స్త్రీ ఇంకొకరిని ప్రేమిస్తారు అని నేను ఎలా అనుకుంటా, అందుకారణంగా నేను పొరపాటు పడ్డాను అని సత్యవతికి క్షమాపణ చెప్పి భీష్ముడు తిరిగి తన రాజ్యానికి వదిలేస్తాడు. కానీ అంబాదేవిని ప్రేమించిన వ్యక్తి అంబాదేవిని వదిలేస్తాడు. ఎందుకంటే తనని మరొకరు స్వయంవరంలో గెలుచుకున్నారు కాబట్టి. అందుకారణంగా తనని వివాహం ఆడితే అది అధర్మం అవుతుంది అని అంబాదేవిని వదిలేస్తాడు. అంబాదేవి తిరిగి మళ్ళీ భీష్ముడు దగ్గరికి వచ్చి, నీ కారణంగా నాకు అన్యాయం జరిగింది, అలాగే నీవు నన్ను స్వయంవరంలో గెలుచుకున్నావు కాబట్టి నీవే నన్ను వివాహం చేసుకోవాలి అంటూ ధర్మం చెప్తుంది. అప్పుడు భీష్ముడు, లేదు, నేను బ్రహ్మచారిని, ఇంతకు ముందు మాట ఇచ్చాను, కారణంగా నేను ఎవరిని వివాహం చేసుకోను అని చెప్తాడు. ఆ తర్వాత అంబాదేవి భీష్ముడి గురువు అయిన పరశురాముడి దగ్గరికి వెళ్లి తన బాధని చెప్తుంది. భీష్ముడు ఇక పరశురాముడు ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇలా చివరిగా ధర్మమే గెలవాలి అని రాసి ఉన్నందువల్ల భీష్ముడు ఈ యుద్ధంలో గెలుస్తాడు. అప్పుడు అంబాదేవి భీష్ముడిని ఇలా శపిస్తుంది, నీకు మరణం అంటూ ఉంటే అది నా చేతుల్లోనే అని అంటుంది. దాని తర్వాత సత్యవతి దేవి ఇద్దరు పుత్రులకి ఇద్దరు రాణులతో వివాహం జరిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలు గడిచినా వారికి పిల్లలు పుట్టరు. అయితే సత్యవతి దేవి భీష్ముడిని వివాహం చేసుకోమని కోరుతుంది. కానీ భీష్ముడు దానికి ఒప్పుకోడు. కాబట్టి సత్యవతి దేవి ఇలా అంటుంది, తమ్ముళ్ళ భార్యను సంతానం కలిగించేలా చెయ్యి అని అంటుంది. దానికి కూడా భీష్ముడు ఒప్పుకోడు. వేరే దారి ఉంటే చూడు మాత అని చెప్తాడు. అప్పుడే భీష్ముడికి సత్యవతి దేవి వేదవ్యాసుడి గురించి చెప్తుంది. భీష్ముడు వెళ్లి వ్యాసుడిని తీసుకొని వస్తాడు. సత్యవతి దేవి జరిగిందంతా వ్యాసుడికి చెప్తుంది. దానికి వ్యాసుడు అంగీకరిస్తాడు. అయితే ఈ ఇద్దరు కోడళ్లను వారి వారి గదుల్లో ఉండమని చెప్తారు. వ్యాసుడు మొదటిగా పెద్ద కోడలి యొక్క గదిలోకి వెళ్తాడు. వ్యాసుడి యొక్క రూపాన్ని చూసి పెద్ద కోడలు భయపడుతుంది. అందుకారణంగా తన కళ్ళను మూసుకుంటుంది. అందుకే తనకి గుడ్డివాడు అయిన ధృతరాష్ట్రుడు పుడతాడు. ఇతడే దుర్యోధనుని యొక్క తండ్రి. అదేంటంటే ముందు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత రెండో కోడలి గదికి వెళ్ళినప్పుడు పుణ్యరాజు జన్మిస్తాడు. ఇతడే పాండవులకి తండ్రి. సత్యవతి దేవి మొదటి కోడలికి అంధుడు జన్మించిన కారణంగా మళ్ళీ వ్యాసుడిని మొదటి కోడలి దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు మొదటి కోడలు మళ్ళీ భయపడి తన బదులుగా దాసిని పంపిస్తుంది. ఆ దాసికి విదురుడు జన్మిస్తాడు. విదురుడు ఒక దాసికి పుట్టినందువల్ల తనకి రాజ్యం అయితే ఇవ్వరు. ఇలా ధృతరాష్ట్రునికి మరియు పాండురాజులకి ఆ రాజ్యాన్ని 2 భాగాలుగా వారికి ఇస్తారు. అలాగే వారిని మహారాజుగా చేస్తారు.
తర్వాత ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని భీష్ముడు ఒక రాజ్యానికి వెళ్తాడు. అప్పుడు గాంధారి సోదరుడైన శకుని వచ్చి, ఎందుకని ధృతరాష్ట్రునికి ఇవ్వటం, పాండురాజుకి ఇచ్చి వివాహం ఎందుకు చేయాలి అనుకోవట్లేదు అని అడుగుతాడు. గాంధారి శకుని మాటలు ఖండిస్తూ ఇలా అంటుంది, గుడ్డివాడు అయితే ఏమి, నేను కూడా చీకటి ప్రదేశంలోనే బ్రతుకుతాను అని తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని వివాహం చేసుకుంటుంది. అయితే ఈ పెళ్లి గాంధారికి ఇష్టం ఉన్నా శకునికి మాత్రం ఇష్టం లేదు. ఇక్కడితో శకుని ఎప్పుడు పగలో ఉంటాడు. ఎప్పుడైతే రాజ్యం ధృతరాష్ట్రునికి దొరుకుతుంది, అలాగే తన సోదరులకి రాజ్యం వస్తుంది అని పథకాలు వేస్తూ ఉంటాడు. దాని తర్వాత పాండురాజుకి వివాహం చేయాలన్న ఆలోచన భీష్ముడికి వస్తుంది. అలా పాండురాజుకి కుంతీదేవికి వివాహం చేయడం జరుగుతుంది. అలాగే మాధుర్ని కూడా వివాహం చేసుకుంటాడు. కానీ పాండురాజుకి శాపం ఉంది. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు అనుకోని సమయంలో దాంపత్యం వహిస్తున్న వికల మీద దాడి చేస్తాడు. అప్పుడు అతను ఇలా శపిస్తాడు, నీవు ఎప్పుడైతే భార్యతో గడపాలి అనుకుంటావో అప్పుడే నీవు మరణిస్తావు. అందుకారణంగా కుంతీదేవిని మరియు మాధురిని పాండురాజు ముట్టుకోడు. అప్పుడు పాండురాజుకి పుత్రులు ఎలా లభిస్తారు అని ఇతర రాజ్యసభల వారు అంతా ఆలోచిస్తున్నారు. ఇక పాండురాజు యొక్క మొదటి భార్య కుంతీదేవి. ఆమెకి ఒక వరం ఉంది. అప్పుడు కుంతీదేవి తనకొక వరం ఉన్న విషయం పాండురాజుకి చెప్తుంది. అదేమిటంటే దుర్వాస మహర్షి ఇచ్చిన వరం. అది ఉపయోగించి ఎవరిని కోరుకున్నా వారి అంశగా పుత్రుడు జన్మిస్తారు అని చెప్తుంది. పాండురాజు దీనికి ఒప్పుకుంటాడు. ఇక కుంతీదేవి యమధర్మరాజుకి ప్రార్థించగా యుధిష్ఠరుడు పుడతాడు. ఆ తర్వాత భీముడి కోసం వాయుదేవుణ్ణి, అర్జునుడి కోసం ఇంద్రదేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇక మాధురికి కూడా సంతానం కలగాలన్న ఆలోచనతో కుంతీదేవి ఆ వరాన్ని మాధురికి ఇస్తుంది. నకల సహదేవులు జన్మిస్తారు. ఇలా పాండవులు జన్మించారు. కానీ ఇంకో విషయం, కుంతీదేవి పాండురాజుతో వివాహం కాకముందే ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతని పేరే కర్ణుడు. దుర్వాస మహర్షికి సేవ చేసినందువల్ల కుంతీదేవి వరం పొందింది. అది ఏంటంటే సంతాన సాఫల్య మంత్రం. ఆ మంత్రాన్ని ఉపయోగించి ఏ దేవుడిని ప్రార్థించినా ఆ దేవుడి అంశగా పుత్రుడిని ప్రసాదిస్తాడు. ఇలా ఒకసారి కుంతీదేవి ఈ వరం నిజమా కాదా అని పరీక్షించేందుకు సూర్యదేవునికి ప్రార్థించింది. అప్పుడు సూర్యదేవుడు సహజ కవచ కుండలాలు కలిగిన కర్ణుడిని ఇస్తాడు. కానీ ఇంకా వివాహం కాకముందే పుత్రుడు ఎలా జన్మించాడు అని రాజ్యంలో అవమానిస్తారని ఆ పుత్రుడిని భయంతో అక్కడ ఉన్న పెట్టెలో కర్ణుడిని పెట్టి నదిలో పంపిస్తుంది. ఆ కర్ణుడు ఆదిరథ పుత్రులకి కనిపిస్తాడు. వారు ఎంతో ప్రేమగా కర్ణుడిని పెంచుకుంటారు. అలా కర్ణుడు ఒక రథసారథి అయిన ఆదిరథ పుత్రులుగానే పెరుగుతాడు. మరియు ఇటువైపు గాంధారికి అసూయ కలుగుతుంది. ఏంటంటే కుంతీదేవికి మరియు మాధురికి పాండవులు జన్మించారు, ఇంకా తనకి సంతానం కలగలేదు అన్న ఈర్ష్యతో అప్పుడే గాంధారి గర్భవతిగా ఉంటుంది. ఆ పొట్ట మీద చెయ్యి వేసి ఆ పొట్టని చీల్చేస్తుంది. అందులో నుంచి మాంసపు ముక్కలు బయటికి వస్తాయి. ఆ మాంసాన్ని 100 ముక్కలుగా విభజించి 100 కుండల్లో అమర్చమని చెప్తారు. ఆ 100 కుండల్లో నుంచి కౌరవులు జన్మిస్తారు. హస్తినాపురంలో పాండవులు మరియు కౌరవులు బాల్య చేష్టలతో పెరుగుతూ ఉన్నారు. వీరందరిలో కన్నా భీముడు చాలా బలవంతుడు. దుర్యోధనుని మరియు కౌరవులని ఆట పట్టిస్తూ వారిని తోయడం, నీళ్లలో ముంచడం ఇలాంటి పనులు చేసేవాడు. అందు కారణంగా భీముడు అంటే కౌరవులకి చాలా కోపం ఉండేది. ఇక పాండురాజు కాలం చేసిన తర్వాత యువరాజుగా యుధిష్ఠరుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక వెంటనే యుధిష్ఠర్ని రాజుగా చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇది దుర్యోధనునికి అసూయ కలిగించింది. దీంతో భీముని చంపేస్తే పాండవుల యొక్క బలం తగ్గిపోతుంది. ఆ తర్వాత నేనే రాజును కావచ్చు అన్న పథకాన్ని వేశాడు. ఇలా దుర్యోధనుడు వారి తమ్ములతో కలిసి భీముని చంపేద్దాం అన్న పథకాన్ని వేశాడు. ఒకసారి పాండవులు కౌరవులు కలిసి నదికి ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు బాగా అలసిపోయినందువల్ల భీముడు తిన్నది విషమైంది. ఆ కడుపు నొప్పితో భీముడు అక్కడే నది ఒడ్డున పడుకొని ఉన్నాడు. ఎవ్వరూ లేని సమయం చూసి దుర్యోధనుడు వారి తమ్ములతో కలిసి భీముడిని గట్టిగా కట్టేసి నదిలో తోసేశారు. అంతకు ముందే నదిలో భీముడి పడివేసిన చోట్లో సూదులు, ఆయుధాలు అమర్చి ఉంచారు. అవి గుచ్చుకొని భీముడు చనిపోతాడు అని అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు భీముడు పడివేసిన చోట్లో ఆ సూదులు, ఆయుధాలు ఏవీ లేవు. కానీ విషపూరితమైన పాములున్నాయి. అవి భీముడిని కరిచాయి. ఇక భీముడు తిన్నది విషమైంది. పాములు కరిచిన విషయం ఒకదానికొకటి విరుగుడుగా మారింది. అలా భీముడికి ఏమీ హాని జరగలేదు. ఆ తర్వాత గంగా నది మెల్లగా భీముడిని ఒడ్డుకు చేర్చింది. కానీ ఇక్కడ దుర్యోధనుడు వారి తమ్ముళ్ళు ఏమీ తెలియనట్టుగా అందరితో కలిసి ఇళ్లకు బయలుదేరుతారు. యుధిష్ఠరుడికి అనుమానం వచ్చి దుర్యోధనుణ్ణి భీముడు కనిపించాడా అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడు అందరికంటే ముందే వెళ్ళాడు కదా అని అంటాడు. అది నమ్మిన యుధిష్ఠరుడు వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని భీముడు కోసం అడుగుతాడు. వాళ్ళ అమ్మ భీముడు రాలేదు అని చెప్పడంతో భీముడి విషయంలో ఏదో మోసం జరిగింది అని గ్రహించి వెంటనే నది తీరానికి వెళ్లి వాళ్ళ తమ్ములతో కలిసి యుధిష్ఠరుడు భీముడిని వెతకసాగాడు. కానీ భీముడి జాడ ఎక్కడా కనిపించదు. ఇక వాళ్ళంతా నిరాశతో వెనక్కి తిరిగి వస్తారు. ఇక ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అప్పుడు భీముడు మెల్లగా అడుగులు వేసుకుంటూ ఇంటికి
వచ్చాడు. అందరూ భీముడిని చూసి చాలా సంతోషించారు. భీముడు జరిగిందంతా వాళ్ళ అమ్మకి యుధిష్ఠిరుడికి వివరిస్తాడు. ఇదంతా విన్న కుంతీదేవి విదురుడికి కబురు పంపి రమ్మంటుంది. విదురుడు కుంతీదేవి చెప్పిందంతా విని దుర్యోధన్ని హెచ్చరిస్తే ఇంకా దుర్మార్గాలు ఎక్కువగా చేస్తాడు. ఇదంతా మన మనసులోనే ఉంచుకుందాం. నీవు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అని ధైర్యం చెప్తాడు. యుధిష్ఠిరుడు కూడా భీముని కోపాన్ని తగ్గిస్తాడు. ఇక నుంచి మనం అందరం ఒక్కటిగానే ఉండాలి, ఒకరినొకరు రక్షించుకోవాలి అని వాళ్ళ తమ్ములని హెచ్చరిస్తాడు. ఈ సంఘటన తర్వాత కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు వద్ద కౌరవులు పాండవులు శిక్షణ తీసుకుంటూ ఉంటున్నారు. అయితే గురుదక్షిణగా ఏకలవ్యుడు బొటనవేలు ద్రోణాచార్యుడు అడుగుతాడు. ఎందుకు అంటే అర్జునుడికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసం. అర్జునుడిని తన అందరి శిష్యుల్లో కన్నా గొప్ప ధనుర్ధారిగా చేస్తాను అన్న మాట కోసం ఏకలవ్యుడు బొటనవేలు గురుదక్షిణగా అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కర్ణుడు ఏకలవ్యుడు బొటనవేలు గురుదక్షిణ ఇవ్వడం చూసి ద్రోణాచార్యుడితో, నీవు ఏ అర్జునుడి కోసం అయితే ఇంకో శిష్యుడి విద్యకి అర్థం లేకుండా చేశావో ఆ అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారిగా తిరిగి వస్తాను అని సవాలు విసిరి అక్కడి నుంచి వెళ్లి పరశురాముడు ద్రోణాచార్యుడి యొక్క గురువు దగ్గర ఒక బ్రాహ్మణుణ్ణి, నేను ఒక సూతపుత్రుణ్ణి అని చెప్పి శిష్యుడిగా మారతాడు. అయితే ఒక రోజు పరశురాముడు, నాకు అలసటగా ఉంది, కొంచెం సేపు పడుకుంటాను అని కర్ణుడితో చెప్పి చెట్టు కింద నిద్రిస్తుంటే కర్ణుడి ఉండి నా ఒడిలో పడుకోండి అని అనడంతో పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తాడు. అప్పుడే ఒక కీటకం కర్ణుడి తోడని కుడుతూ ఉంటుంది. అలా రక్తం వచ్చేలా కుడుతూ ఉన్నా లేవకుండా ఉండిపోతుంది. ఎందుకు అంటే గురువుకి ఎక్కడ నిద్రభంగం కలుగుతుందేమో అని కర్ణుడు లేవకుండా ఉండిపోతాడు. ఆ కీటకం కుడుతూ ఉంటే ఆ రక్తం పరశురాముడి భుజాన్ని తాకుతుంది. వెంటనే పరశురాముడు లేచి, ఏమైంది శిష్య అని అడుగుతాడు. దానికి కర్ణుడు, నన్నేదో పురుగు కుడుతూనే ఉంది, కానీ మీ నిద్ర భంగం కలుగుతుందేమో అని నేను లేవకుండా ఉండిపోయాను అని చెప్తాడు. అప్పుడు పరశురాముడు, నీవు ఎవరో నిజం చెప్పు, నా దగ్గర నిజం దాస్తున్నా, ఒక క్షత్రియుడు మాత్రమే ఇంతటి నొప్పిని భరించగలడు అని చెప్తాడు. దానికి కర్ణుడు, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, సూతపుత్రుణ్ణి అని అంటాడు. లేదు, నీవు అబద్ధం చెప్తున్నావు, నన్ను మోసం చేసినందుకు నీకు వచ్చిన విద్యను నీవు అత్యంత ముఖ్యమైన ఘట్టంలో మర్చిపోతావు అని శపిస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి కోపం తగ్గించుకొని పరశురాముడు కర్ణుని ఆశీర్వదించి అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక పాండవులు మరియు కౌరవులు విద్యాభ్యాసం పూర్తయింది. రాజకుటుంబ ప్రజలందరూ ఒక మైదానంలో చేరి పాండవులు మరియు కౌరవుల యొక్క అస్త్రశస్త్ర విద్యలను ప్రదర్శిస్తుంటే ఆనందంగా చూస్తూ ఉన్నారు. ఇక చివరగా అర్జునుడు తన బాణాలతో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు, విష సర్పాలను రప్పిస్తున్నాడు, సుడిగాలులను సైతం సృష్టిస్తున్నాడు. ప్రజలందరూ అర్జున అర్జున అని అరుస్తున్నారు. అప్పుడు అర్జునుడు తన బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి విసిరాడు. ఆకాశం అంతా ఒక్కసారిగా చీకటైపోయింది. సూర్యుడి కాంతిని ఆపేసి నల్లటి మబ్బులు వచ్చేసాయి. అప్పుడు ఇక్కడి నుంచో ఒక బాణం ఆ మబ్బులన్నిటినీ చెదరగొట్టి మళ్లీ సూర్యుడి కాంతిని ప్రకాశించేలా చేసింది. అప్పుడు ప్రజలందరూ అర్జున అర్జున అని అరవడం ఆపి ఈ బాణం వేసింది ఎవరు అన్నట్టు చూస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక సహజ కవచ కుండలాలు కలిగిన ఒక యువకుడు. అతడే దాన వీర సూరకర్ణ. దానితో దుర్యోధనుడు చాలా సంతోషించాడు. వెంటనే కర్ణుడి దగ్గరికి వెళ్లి, నీవు మా అదృష్టం కొద్ది దొరికావు అని పొగడ్తలతో ముంచెత్తాడు. కర్ణుడు దానికి ఆనందించి మైదానంలోకి వెళ్లి, అర్జున, నీవు అంత ధనుర్ధారిగా అయితే నాతో తలవడు, నీవా నేనా చూసుకుందాం అని అంటాడు. దానికి అర్జునుడు సరే అని ఇక ఇద్దరు యుద్ధాన్ని మొదలు పెడతాడు. యుద్ధం మొదలు పెట్టే సమయానికి కృపాచార్యుడు ఉండి, నీతో యుద్ధం చేసేది పాండురాజు యొక్క పుత్రుడు, మరి నీవెవరు అని అడుగుతాడు. ఇక్కడ యుద్ధ ధర్మం ఏమిటంటే ఒక రాజ్యం ఉన్న వాళ్ళు ఇంకో రాజ్యం ఉన్న వాళ్ళతోనే పోటీ పడాలి. నీవు ఏ రాజపుత్రుడివి అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, నేనొక సూతపుత్రుణ్ణి అని చెప్తాడు. దానికి భీముడు ఉండి, ఓహో, ఈ సూతపుత్రుడికి అర్జునుడితో పోటీయా, వెళ్లి రథం తోలుకో అని హేళన చేస్తాడు. భీముడి మాటలు ఖండిస్తూ దుర్యోధనుడు, ఒకవేళ రాజ్యము లేనందువల్లనే యుద్ధం ఆపేయవలసి వస్తే కర్ణుడిని అంగరాజ్యాలకి అధిపతి చేస్తాను అని భీష్ముడు మరియు ధృతరాష్ట్రుని యొక్క అనుమతి తీసుకొని అక్కడే అంగరాజ్యాలకి కర్ణుడిని రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఇక కర్ణుడు మరియు అర్జునుల యుద్ధం మొదలైంది. ఇద్దరు సమానంగానే యుద్ధం చేస్తూ ఉంటారు. చీకటి పడే సమయానికి యుద్ధం ఆపేయవలసి వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఎవరు గెలిచారు అన్నది ఇంకా తేల్చలేదు. ఇక ఈ సంఘటన తర్వాత దుర్యోధనుడు పాండవుల మొత్తాన్ని అంతం చేయాలి అని ఒక పథకాన్ని వేస్తాడు. ఒక
ఒక భవనాన్ని ఏర్పాటు చేసి ఎంతో ప్రేమగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడు. ఇక వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళాక నిప్పులు వేసి ఆ ఇల్లుని కాల్చేయాలి అన్న పథకాన్ని వేశాడు. కానీ అదృష్టవశాత్తు ఆ నిప్పులు వేసే సమయానికి పాండవులు దుర్యోధనుడి యొక్క కుట్రని గ్రహించి వెనుక నుంచి అడవుల్లోకి పారిపోతారు. ఇక పాండవులు చనిపోయారు అని ఎంతో సంబరపడి దుర్యోధనుడు వారి తమ్ముళ్ళు తిరిగి తమ రాజ్యానికి వస్తారు. అప్పుడు కుంతీదేవి కొన్ని రోజులు అడవిలోనే ఉందాం, అప్పుడే మనకి మంచిది, దుర్యోధనుని కోపం తగ్గేదాకా మనం ఇక్కడే ఉందాం అని చెప్పడంతో ఎన్నో కష్టాలతో అడవుల్లో పాండవులు బ్రతుకు సాగిస్తారు. ఇక చీకటి పడింది, అందరూ పడుకున్నారు. కానీ భీముడు ఒక్కడే మేల్కొని ఉన్నాడు. ఎందుకు అంటే అందరూ పడుకుంటే వారిని రక్షించేది ఎవరు, నేను వారిని రక్షిస్తాను అని అలాగే మెలకువతో ఉంటారు. అప్పుడే అక్కడికి ఇద్దరు రాక్షసులు వస్తారు. వారి పేర్లు హిడింబ మరియు హిడింబి. హిడింబ అన్న రాక్షసుడు రాక్షసులందరికీ రాజు. అయితే హిడింబ రాక్షసుడు పాండవులందరినీ చూసి తినేయాలి అని అనుకుంటాడు. వెంటనే హిడింబిని పంపించి భీముని మాటల్లో పెట్టి వారందరినీ చంపే అని చెప్తాడు. హిడింబి వాళ్ళ అన్న చెప్పిన దానికి సరే అని భీముడి మాటల్లో పెట్టడానికి వెళ్తుంది. కానీ భీముని చూసి ప్రేమలో పడిపోతుంది. అప్పుడు భీముడితో ఇలా అంటుంది, నీవు ఎవరు, ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ ఒక ఘోరమైన హిడింబ అన్న రాక్షసుడు నివసిస్తూ ఉంటాడు. నీవు నాతో వచ్చేయి, నేను నిన్ను రక్షిస్తాను అని అడుగుతుంది. కానీ భీముడు దానికి ఒప్పుకోడు. నేను మా తమ్ములని మా అమ్మని వదిలేసి రాలేను అని అంటాడు. దానితో హిడింబి నిరాశతో అక్కడే ఉండిపోతుంది. హిడింబ వాళ్ళ చెల్లి హిడింబి ఇంతకీ రాకపోయేసరికి అక్కడికి వెళ్లి చూస్తాడు. అప్పుడు హిడింబకి అర్థమవుతుంది హిడింబి భీముణ్ణి ప్రేమిస్తుంది అని. తన స్వార్థం తను చూసుకుంటుంది, నేను చెప్పిన మాటలు వినిపించుకోవటం లేదు అని కోపం తెచ్చుకొని హిడింబిని చంపేయడానికి వెళ్తాడు. అప్పుడు భీముడు ఓహో ఇతడే హిడింబానా, వీన్ని అంతం చూస్తాను అని హిడింబాని చంపేస్తాడు. అయితే హిడింబ ఆ రాక్షసులందరికీ రాజు. అతన్ని ఎవరైతే సంహరిస్తారో హిడింబిని వివాహం చేసుకోవాలి. ఇది వాళ్ళకి ఆచారం. అప్పుడే కుంతి మరియు పాండవులు నిద్రలేస్తారు. కుంతి జరిగిందంతా విని హిడింబిని వివాహం చేసుకో అని అంటుంది. దానికి భీముడు అంగీకరించి సరే నేను హిడింబిని వివాహం చేసుకుంటాను, కానీ ఒక షరతు, నీకు పుత్రుడు పుట్టాగా అతన్ని రాజు చేసి నేను నా రాజ్యాలకి వెళ్లిపోతాను అని చెప్పడంతో హిడింబి అంగీకరిస్తుంది. ఇక భీముడికి మరియు హిడింబికి పుట్టేవాడే ఘటోత్కచుడు. ఈ సంఘటన తర్వాత ద్రౌపది స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు ద్రుపద మహారాజు. అంతకు ముందే అర్జునికి ఇచ్చి చేస్తాను అని ద్రుపదుడు అనుకోవడం జరుగుతుంది. కానీ పాండవులు చనిపోయారు అన్న విషయంతో ఇక ద్రౌపది స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి కృష్ణుడు కూడా వచ్చి ఒక చోట కూర్చొండిపోతాడు. ఈ విషయం ద్రౌపదికి కూడా తెలుసు. ఆ స్వయంవరంలో ద్రుపదుడు పెట్టిన పోటీ ఏంటి అంటే ఆకాశంలో ఉన్న చేపను కింద ఉన్న నీటి ప్రతిబింబంలో చూసి బాణం వేయాలి. మొదట ఆ పోటీకి ఒక రాజు వెళ్తాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని చూస్తుంది. శ్రీకృష్ణుడు ద్రౌపదిని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. దానితో ద్రౌపదికి వచ్చిన వారు ఎవరు ఈ పోటీలో గెలవలేరు అని అర్థమవుతుంది. అలా రాజులందరూ ప్రయత్నించగా వారందరూ కూడా ఓడిపోతారు. చివరగా కర్ణుడు వస్తాడు. ద్రౌపది మళ్ళీ శ్రీకృష్ణుని చూస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వడు. దానితో ద్రౌపదికి కర్ణుడితో నేను ఒక సూతపుత్రుని చేసుకోను అని చెప్పడంతో కర్ణుడు అవమానంతో వెనకడుగు వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అర్జునుడు భీష్ముడు బ్రాహ్మణ వేషంలో ఉంటారు. వారు జరిగిందంతా చూస్తూ ఉన్నారు. రాజులందరూ ఓడిపోయాక అర్జునుడు ఉండి బ్రాహ్మణులతో నేను ఒకసారి ప్రయత్నిస్తాను అని చెప్పడంతో వారందరూ నవ్వుతారు. అర్జునుడు వారి మాటలను పట్టించుకోకుండా బాణం సంధిస్తాడు. ఆ పోటీలో గెలుస్తాడు. అక్కడున్న రాజులందరూ ద్రుపదుడిపై మండిపడతారు. ఒక బ్రాహ్మణుడి చేత మాకు అవమానం కలిగించడానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశావా అని యుద్ధానికి వెళ్తారు. అప్పుడు భీముడు ఉండి ఒక్క అడుగుతో సగం భూకంపం వచ్చినట్టు చెట్టును విరిచి వారందరికీ అడ్డుగా పెడతాడు. అక్కడే సగం రాజులు ఆగిపోతారు. ఇక్కడ క్షయరాజు భీముడితో ఘోర యుద్ధం చేసి చివరిగా భీముడి చేతిలో క్షయరాజు ఓడిపోతాడు. ఇటువైపు అర్జునుడు కర్ణుడు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు. చివరిగా ఎలాగైతే ఏంటి స్వయంవరంలో తానే గెలిచాడు కదా అని కర్ణుడు వెనకడుగు వేస్తారు. అంతటితో యుద్ధం ఆగిపోతుంది. అర్జునుడు ద్రౌపదిని ఇంటికి తీసుకొచ్చి కుంతీదేవితో అమ్మ మేము ఏం తీసుకొచ్చామో చూడు అని అనడంతో కుంతీదేవి చూడకుండా మీరు ఏం తీసుకొచ్చినా 5గురు సమానంగా పంచుకోవాలి అని అనడంతో దానితో పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అయితే ద్రౌపది 5గురితో వివాహం ఎలా చేసుకుంటుంది అనే కదా మీ ప్రశ్న. పూర్వజన్మలో ద్రౌపదికి ఒక వరం ఉంది. అదేమిటంటే తాను 5 రూపాయలలో 5గురిని వివాహం చేసుకోగలుగుతుంది. అది ద్రౌపదికి శివుడు ఇచ్చిన వరం. ఇలా పంచ పాండవులతో ద్రౌపది యొక్క వివాహం జరుగుతుంది. ఇక తమ రాజ్య
రాజ్యాలకు చేరిన కర్ణుడు, దుర్యోధనుడు మాతో యుద్ధం చేసింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటారు. కర్ణుడు నాతో సమానంగా కేవలం అర్జునుడు మాత్రమే యుద్ధం చేయగలుగుతాడు. ఈ వీరుడు ఎవరు నాతో సమానంగా యుద్ధం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా విదురుడి నుంచి పాండవులు ఇంకా బతికే ఉన్నారు అన్న సమాచారం వినిపిస్తుంది. దాంతో దుర్యోధనుడికి ఆగ్రహం ఆగగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి పాండవులని ఎలా చంపాలి, వీరు ఏం చేస్తే తిరిగి రాకుండా ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు వెనుక నుంచి కర్ణుడు మనం వారి మీద యుద్ధం ఎందుకు ప్రకటించకూడదు, వారితో మనం యుద్ధం ఎందుకు చేయకూడదు అని అంటాడు. ఇటువైపు శకుని ఉండి వారిని జూదం ఆటల్లో ఓడిద్దాం, అప్పుడు పాండవులంతా మనకి బానిసలుగా మారుతారు అని చెప్పడంతో దుర్యోధనుడు కుట్ర పన్నాగం పన్ని పాండవుల దగ్గరికి వెళ్లి వారిని ఆటకి ఆహ్వానిస్తాడు. మొదట పాండవులు నిరాకరిస్తారు. ఎందుకు దుర్యోధనుడు ఇంత మంచిగా ప్రవర్తిస్తున్నాడు అన్న అనుమానం పాండవులలో ఉంటుంది. కానీ ఇలాగైనా మనం అందరం ఒకటి కావచ్చు అని భావించి యుధిష్ఠిరుడు దీనికి ఒప్పుకుంటాడు. ఈ ఆటకి భీష్ముడు కూడా ఒప్పుకుంటాడు. ఎలాగైతే ఏమి కౌరవులు పాండవులు కలుస్తున్నారు అని భావించి భీష్ముడు కూడా అంగీకరిస్తాడు. జూదం ఆట మొదట ఆనందంగానే మొదలైంది. కానీ యుధిష్ఠిరుడు మెల్లమెల్లగా రాజ్యం, సంపద అంతా కోల్పోయాడు. అప్పుడు దుర్యోధనుడు మనకి దేని మీద అయితే గర్వం ఉంటుందో అది ఆటలో పనంగా పెట్టవచ్చు, మీ తమ్ముళ్లను కూడా ఆటలో పెట్టొచ్చు కదా అని అనడంతో వారిని కూడా యుధిష్ఠిరుడు ఆటలో పెడతాడు. ఇక ధర్మరాజు వారి తమ్ముళ్లను కూడా కోల్పోవాల్సి వస్తుంది. పాండవులంతా తమ రాజ్యాన్ని, సంపదను కోల్పోయి నేల మీద కుప్పకూలిపోయి ఉంటారు. కౌరవులకు దాసులుగా మారి వారికి సేవలు చేస్తూ ఉంటారు. ఇది చాలదు అన్నట్టు దుర్యోధనుడు ద్రౌపదిని కూడా ఆటలో పనంగా పెట్టమని ధర్మరాజుతో అంటాడు. ధర్మరాజు మరోసారి అదుపు తప్పి ద్రౌపదిని కూడా ఆటలో పనంగా పెడతాడు. ఇక చివరగా ద్రౌపదిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. దాంతో దుర్యోధనుడు రెచ్చిపోయి వెంటనే ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఒక సైనికుడు వెళ్లి ద్రౌపదికి జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు ద్రౌపది తన సందేశాన్ని ఇలా అడుగుతుంది. ముందు ధర్మరాజు ఓడి నన్ను ఓడాడా, లేక నన్ను ఓడించి ధర్మరాజు ఓడాడా అన్న ప్రశ్న అడుగుతుంది. దానికి సైనికుడు జవాబు చెప్పలేక తిరిగి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని ముందు సభకి రమ్మను, తర్వాత ఇక్కడే అని వివరిస్తాను అని చెప్పడంతో ద్రౌపదిని తీసుకొని ఆ సైనికుడు సభకు వస్తాడు. ద్రౌపది సభకు వచ్చిన వెంటనే దుర్యోధనుడితో ఇలా అడుగుతుంది. ముందు ధర్మరాజు ఓడి నన్ను ఓడించాడా, లేక నన్ను ఓడించి ధర్మరాజు ఓడించాడా? ఎలాగైతే ఏంటి, ఒక స్త్రీని ఆటలో పనంగా పెట్టడం ధర్మం కాదు అని ధర్మనీతి చెప్తుంది. దాంతో దుర్యోధనుడికి కోపం వచ్చి దానికి ఒప్పుకోడు. ఇక సభ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోతుంది. ఇటు పక్కన దుర్యోధనుడు ధర్మరాజు చేని మంటల్లో కాల్చాలి అని కోపించుకుంటాడు. వీరికి ఈ అవమానం చాలదు అన్నట్టు దుర్యోధనుడు మరింత రెచ్చిపోయి ఒక ఆదేశం పెడితే చాలు, సభ మొత్తం కూల్చివేస్తా అన్న భీముడు కూడా మౌనంగా ఉండవలసి వస్తుంది. ఎందుకు అంటే మొదట వారి ఇష్టపూర్వకంగానే ఆ ఆట మొదలైంది కాబట్టి ఇదే వారు చేసిన అతిపెద్ద అధర్మం అని చెప్పాలి. అప్పుడు వికర్ణుడు పైకి లేచి ఏంటి అందరూ మౌనంగా ఉన్నారు, ఇక్కడ ఎంతో మంది పెద్దలు, ధర్మ నియమాలు తెలిసిన వారు, మంత్రులు ఉన్నారు, ఎందుకని ఈ అధర్మాన్ని ఆపట్లేదు? ఒక స్త్రీని ఆటలో పనంగా పెట్టడం ఏంటి? మీకు ధర్మం తెలియకపోతే నేను చెప్తాను అని దుర్యోధనుడి మీద కోపిస్తాడు. సంత సోదరుడే ఇంత మాట అన్నందుకు దుర్యోధనుడు తలదించుకుంటాడు. అప్పుడు కర్ణుడు పైకి లేచి ధర్మం కోసం నువ్వు చెప్పడం ఏంటి? భీష్ముడు, ధృతరాష్ట్రుడు పెద్దవాళ్ళు మౌనంగా ఉన్నారు, ఇంత చిన్నవాడివి నీవు మాకు చెప్తున్నావా అని అంటాడు. అయినా ద్రౌపది 5 పురుషులతో సంసారం చేస్తుంది, ఆమెపై వస్త్రం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని దుర్భాషలాడతాడు. ఇక కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు మరింత రెచ్చిపోయి ద్రౌపది వస్త్రాలను తీసుకొని రమ్మని దుశ్శాసనకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపది దగ్గరికి వెళ్తాడు. ఇక ద్రౌపది కృష్ణుని ప్రార్థిస్తూ గోవింద అని పలుకుతూ కళ్ళు మూసుకొని ఉండిపోయింది. దుశ్శాసనుడు ఎంత లాగినా వస్త్రాలు పోవట్లేదు. ఇటు పక్క నుండి ఎంత లాగినా శ్రీకృష్ణుడు మాయ వల్ల ఆ వస్త్రం వస్తూనే ఉంది. అలా దుశ్శాసుడు అలసిపోయి నేల మీద పడిపోతాడు. తర్వాత కుంతీదేవి అక్కడికి వచ్చి ద్రౌపది బాధను అర్థం చేసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి నీ కుమార్తె వంటిది, ఆమెపై ఇలా చేయడం ధర్మం కాదు అని ధృతరాష్ట్రుడికి వివరిస్తుంది. ఇక ద్రౌపది కూడా మీ కురువంశం మొత్తం నాశనం అవుతుంది అని శపించడంతో ధృతరాష్ట్రుడు లేచి ద్రౌపదిని క్షమించమని కోరి ఈ రాజ్యం మీకు ఇచ్చేస్తాము అని వేడుకుంటాడు. దానికి దుర్యోధనుడు మండిపడి నాకు పాండవులకి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు, కావాలి అంటే వారిని వనవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేసి అప్పుడు రమ్మను, వారికి వారి రాజ్యాలు ఇచ్చేస్తాను అని అనడంతో ఏమీ చేయలేక పాండవులు వనవాసానికి వెళ్తారు. పాండవులు వనవాసానికి వెళ్ళాక అక్కడ ఎన్నో కష్టాలు పడుతూ బ్రతుకు సాగి
కొనసాగిస్తారు. కానీ అక్కడే వారు మరింత శక్తివంతులుగా తయారవుతున్నారు. అర్జునుడు ఈశ్వరుడికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు ఒక పంది రూపంలో ఉన్న రాక్షసుడు అర్జునుడి మీదకి దూసుకొని వస్తుంది. అది గమనించిన అర్జునుడు తన గాంధీవం ఎక్కుపెట్టి బాణాన్ని వదిలాడు. అప్పుడు ఆ పంది చనిపోయింది. ఆ చనిపోయిన పందికి బాణం ఒకటే కదా ఉండాలి, కానీ 2 బాణాలు కనిపించాయి. ఇంకొకటి ఎవరిది అని అర్జునుడు వెతుకుతూ ఉండగా ఒక వేటగాడు అక్కడికి వస్తాడు. నేను గురిపెట్టి చంపిన పందికి మళ్ళీ నువ్వు బాణం ఎందుకు వేస్తావు అని ప్రశ్నిస్తాడు. ఇక దానితో వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడు ఎన్ని బాణాలు ఎక్కుపెట్టి ఆ వేటగాడి మీదకి వదులుతున్నా ఒక్కటి కూడా ఆ వేటగాడికి తాకదు. దానితో వచ్చింది ఆ పరమశివుడే అని అర్థమై అర్జునుడు తల వంచి ఆ వేటగాడికి నమస్కరిస్తాడు. ఆ వేటగాడి రూపంలో ఉన్న మహాశివుడు కూడా ప్రత్యక్షమవుతాడు. అర్జునుడి యొక్క ధనుర్విద్యకు మెచ్చిన ఈశ్వరుడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలను దివ్యాస్త్రాలను అన్ని అర్జునుడికి ఇస్తాడు. ఆ తరువాత ఇంద్రుడు కూడా అర్జునుడికి కలిసి స్వర్గలోకాలను చూపిస్తూ వాటి యొక్క విశిష్టతను వివరిస్తాడు. అప్పుడే అర్జునుడి మీదకి ఊర్వశిని కూడా పంపిస్తాడు. ఊర్వశిని చూసిన అర్జునుడు మాతృభావంతో ధర్మబద్ధుడై నమస్కరిస్తాడు. అది చూసి కోపం వచ్చిన ఊర్వశి నీవు నపుంసికిగా మారుతావు అని శపిస్తుంది. ఇక్కడ నపుంసికి అంటే గే. అలా శపించడంతో భయపడ్డ అర్జునుడు ఇంద్రుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు అర్జున నీవేం భయపడకు, ఆ శాపం కేవలం మీ అజ్ఞాతవాసంలోనే ఉపయోగపడుతుంది అని చెప్తాడు. ఇక ఈ వనవాసంలోనే రామాయణంలో ఉన్న హనుమంతుడు భీముడికి దర్శనమిస్తాడు. భీముడు హనుమంతుడి సహాయం కోరడం కూడా జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు నేను యుద్ధంలో ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనలేను. అర్జునుడి రథం మీద కృష్ణుడు ఉంటాడు కదా, అక్కడే నేను కూడా ఉంటాను. శ్రీకృష్ణుణ్ణి రక్షించుకుంటాను, అలాగే ధర్మాన్ని కూడా రక్షిస్తాను అని భీముడితో అంటాడు. మళ్ళీ ఒకసారి 1000 ఏనుగుల బలం ఉన్న భీముడు ఒక కొండ చిలువ చుట్టుముట్టడం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు వెళ్లి కొండ చిలువ వేసిన ప్రశ్నలకు జవాబులిచ్చి ఆ కొండ చిలువ యొక్క శాపాన్ని పోగొట్టాడు. అలా భీముడిని కాపాడుకుంటాడు. వీళ్ళు ఇలా కష్టపడుతుండగా కర్ణుడు దుర్యోధనుడు అసలు పాండవులు అడవుల్లో ఎలా కష్టపడుతున్నారు ఒక్కసారి మనం చూసి వద్దాం, ఎందుకంటే వారు కష్టపడటం చూస్తే మనకి మరింత సంతృప్తి కలుగుతుంది అని మొదట దుర్యోధనుడు శకుని యొక్క సలహా కోరుతాడు. అప్పుడు శకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఇలా అడిగితే ఒప్పుకోడు, అందుకని నేను ఒక పథకాన్ని వేశాను. అదేమిటంటే ఒక గొల్లవాడు వచ్చి ధృతరాష్ట్రుడితో ఓ రాజా, మా ఆవులపై మృగాలు దాడి చేస్తున్నాయి, వాటిని అడ్డుకోవడం నా వల్ల కావట్లేదు, మీరే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి, మా ఆవులని రక్షించాలి అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆలోచిస్తాడు. కర్ణుడిని మరియు దుర్యోధనుని అడవికి పంపిస్తే అక్కడ పాండవులు కూడా ఉన్నారు, ఏమైనా గొడవ జరగవచ్చు అని ఆలోచిస్తూ ఉండగా శకుని ఉండి మీరేం ఆలోచించకండి మహారాజా, అక్కడ పాండవులు ఉన్నారు, ఒకవేళ దుర్యోధనుడు కర్ణుడు గొడవకి వెళ్ళినా అక్కడుంది ధర్మరాజు, అతను ధర్మం తప్పడు, అలాగే వారి తమ్ముళ్ళు ధర్మరాజు మాట ఎప్పుడు కాదనరు అని చెప్పడంతో ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు. ఇక అడవికి వెళ్ళిన ఆ కౌరవులు పాండవుల కోసం వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ ఉండగా గాంధర్వులు అక్కడికి వచ్చి ఎవరు మీరు, ఇక్కడ ఎలా తిరుగుతారు, ఇది మా నేల, మాకు మాత్రమే సొంతం, మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళండి అంటారు. అలా అనడంతో కౌరవులు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరిస్తారు. అప్పుడు దుర్యోధనుడు అదేంటి ఈ నేల అందరికి సొంతం, వాళ్ళకు మాత్రమే ఉండడం ఏంటి అని గంధర్వులతో యుద్ధానికి వెళ్తారు. కర్ణుడు గంధర్వులతో ఘోరమైన యుద్ధం చేస్తారు. గాంధర్వులందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఇక వాళ్ళందరికీ వేరే దారి కనిపించక గంధర్వుల రాజైన చిత్రసేనుడి దగ్గరికి వెళ్లి కాపాడమని వేడుకుంటారు. అప్పుడు చిత్రసేనుడు ఏంటి గంధర్వులని ఓడించే వీరుడా, అతనెవరు, అతని పని పట్టాల్సిందే అని కర్ణుడితో యుద్ధానికి దిగుతాడు. మొదట కర్ణుడు చిత్రసేనుడు సమానంగానే యుద్ధం చేస్తాడు. కానీ చిత్రసేనుడు మాయా యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఆ మాయా యుద్ధాన్ని కర్ణుడు తట్టుకోలేక పక్క నుంచి పారిపోతాడు. అది గమనించిన దుర్యోధనుడు ఇంకా గంధర్వులతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇక చిత్రసేనుడు దుర్యోధనుని ఎలాగైనా ఆట పట్టించాలి అనుకొని మాయా యుద్ధం చేయడం మొదలు పెడతాడు. మాయా యుద్ధం చేసి దుర్యోధనుని బంధిస్తాడు. ఈ విషయం తెలిసిన పాండవులు భీముడు గట్టిగా నవ్వుతాడు. దుష్టుడికి తగిన శాస్తే జరిగింది, ఇంతటి పాపానికి ఒడిగడితే దేవుడు ఊరుకుంటాడా మరి అంటాడు. అప్పుడు ధర్మరాజు ఉండి అలా అనకు భీమా, నీవు అర్జున వెళ్లి దుర్యోధనుని కాపాడండి, మనకి ఎన్ని గొడవలున్నా మన బంధాన్ని విడవకూడదు అని ధర్మాన్ని చెప్తాడు. ఇక ధర్మరాజు మాట
మాటను తీసేయకుండా అర్జునుడు, భీముడు దుర్యోధనుని కాపాడడానికి వెళ్తారు. మొదట ధర్మరాజు చెప్పినట్టుగా అర్జునుడు దుర్యోధనుని వదిలిపెట్టమని వేడుకుంటాడు. కానీ గంధర్వులు దానికి ఒప్పుకోరు. ఇక యుద్ధమే జరుగుతుంది. అర్జునుడు ఘోరమైన యుద్ధం చేసి చిత్రసేనుని ఓడిస్తాడు. చిత్రసేనుడు చేసిన మాయా యుద్ధానికి కూడా అర్జునుడు ఎదిరించి గెలుస్తాడు. అలా దుర్యోధనుని కాపాడి అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు గంధర్వుల రాజైన చిత్రసేనుడు అర్జునుడి దగ్గరికి వచ్చి, అర్జున, మమ్మల్ని పంపించింది ఆ ఇంద్రుడే. ఈ దుర్యోధనుని, కర్ణుడిని అడ్డుకోమని పంపించాడు. ఇప్పుడు వారిని నీవే కాపాడావు అని చెప్తారు. దానికి అర్జునుడు, మేము ధర్మరాజుకి మాట ఇచ్చాం, దుర్యోధనుని కాపాడుతామని. మేము మా అగ్రజుడి మాట ఎప్పుడు తప్పము అని చెప్పి గంధర్వులతో చేతులు కలిపి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇక దుర్యోధనుడు హస్తినాపురానికి చేరాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుని చూసి, నీవు ఇంత వీరుడివా? నేను ఆ చిత్రసేనుడు చేసిన మాయా యుద్ధాన్ని తట్టుకోలేకపోయాను. వాళ్ళందరినీ నీ ఒక్కడివే ఓడించి తిరిగి వచ్చావా అని దుర్యోధనుని అంటాడు. దానికి దుర్యోధనుడు ఎంతో బాధపడుతూ కర్ణుడికి జరిగిందంతా చెప్తాడు. ఇక నేను బ్రతకలేను, ఆత్మహత్య చేసుకుంటాను అని ఏవేవో చేయసాగాడు. దానికి కర్ణుడు దుర్యోధనుని బాధ తగ్గించడానికి నేను జైత్రయాత్రను ప్రారంభిస్తాను అని అంటాడు. అనగా దిగ్విజయాత్ర. ప్రపంచ భూమండలంలో ఉన్న రాజ్యాలన్నిటినీ ఓడించడమే ఈ దిగ్విజయాత్ర. అయితే ఇదే రోజు దుర్యోధనుడి కలలో ఒక రాక్షసుడు వచ్చి, ఓ దుర్యోధన, నీ దగ్గర ఉన్న కర్ణుడు పూర్వం ఒక రాక్షసుడు. అతన్ని సంహరించడానికి ఆ నారాయణుడే ఇద్దరుగా నరనారాయణుడుగా అయ్యారు. కానీ కవచకుండలాలు కర్ణుడి వద్ద ఉన్నంత వరకు అర్జునుడి పక్కన ఎంతమంది దేవతలు నిలిచినా కర్ణుడిని గెలవలేరు. కానీ ఇక్కడ ఒక విషయంపై జాగ్రత్త వహించాలి. అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడు కర్ణుడి యొక్క కవచకుండలాలు దానంగా అడగవచ్చు. ఈ ఒక్క విషయంపై జాగ్రత్త వహించాలి, లేదంటే నీ పరాజయానికి మొదటి అడుగు అవ్వవచ్చు. అంతేకాదు, నీ పక్కన కర్ణుడు, ద్రోణాచార్య, కృపాచార్య, సమస్త రాక్షసులు అందరూ నీ పక్కనే ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు దుర్యోధనుడు ఎంతో సంతోషంగా కర్ణుడిని జైత్రయాత్రకు పంపిస్తాడు. విదురుడు ఎన్ని రాజ్యాలను ఓడించాలి అన్నది ఇక్కడ వివరిస్తాడు. మొత్తం 22 రాజ్యాలు. అవేమిటంటే కాశీ, అంగ, గాంధార, మగధ, సింధు, అబీరం, శూరసేన, చేది, ద్రావిడ, మత్స్య, వంగ, కళింగ, పాంచాల, చీర, కోసల, ఇలా 22 రాజ్యాలు. ఇక్కడ గాంధార అంటే శక్తి యొక్క రాజ్యం, పాంచాల అంటే ద్రౌపది తండ్రి యొక్క రాజ్యం, మత్స్య అంటే విరాట రాజ్యం. ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసంలో నివసించారు. ఇప్పుడు కర్ణుడు ఈ దిగ్విజయ యాత్రలో ఉన్న 22 రాజ్యాలను ఓడించాడా అంటే ఓడించాడనే అనుకుందాం. కానీ కర్ణుడు ఫలానా రాజుతో రాజ్యం మీద యుద్ధం చేసి గెలిచినట్టుగా ఎక్కడా రాయబడలేదు. ఇప్పుడు గెలిచాడు అన్నందుకు కారణం ఏమిటంటే భీష్ముడు చనిపోయే ముందు భీష్మ మరియు కర్ణుడి మధ్య జరిగిన సంభాషణలో ప్రపంచ భూమండలాన్ని జయించిన కర్ణ అని పలుకుతాడు. సరే, ఇక విషయంలోకి వద్దాం. కర్ణుడు పాండవులని తప్ప ప్రపంచంలో ఉన్న రాజులందరినీ ఓడించాడు అని అనుకుందాం. ఇక తిరిగి వచ్చిన కర్ణుడు హస్తినాపురాన్ని బంగారంతో నింపేశాడు మరియు జరిపించండి రాజసూయ యజ్ఞానం అని పలుకుతాడు. దానికి భీష్ముడు ఒప్పుకోడు. ఎందుకంటే కర్ణుడు ఇంకా పాండవులని ఓడించలేదు. అందరినీ ఓడిస్తేనే రాజసూయ యజ్ఞాన్ని జరిపించాలి. ఇప్పుడు పాండవులు వనవాసంలో ఉన్నారు. వారి దగ్గరికి కర్ణుడిని యుద్ధానికి పంపించలేదు. కావాలంటే మీరు వైష్ణవ యజ్ఞాన్ని జరిపించండి, అది కూడా రాజసూయ యజ్ఞ లాంటిదే అని చెప్పడంతో దుర్యోధనుడు ఎంతో సంతోషంతో వైష్ణవ యజ్ఞాన్ని జరిపిస్తాడు. మరియు కర్ణుడు, దుర్యోధనుడు కలిసి ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. అది చూసి భీష్ముడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత దుర్యోధనుడు ఒక మంచి పని చేయడం చూస్తున్నాడు కాబట్టి. ఇక అప్పుడే దుర్యోధనుడిని ఇంకా సంతోష పెట్టాలని కర్ణుడు పాండవులను కూడా ఓడించి అర్జునుడిని చంపి దుర్యోధనుడిని మహారాజు చేస్తాను అని ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన పాండవుల దాకా వెళ్తుంది. ఈ విషయం తెలిసిన ధర్మరాజు భయపడుతూ ఉంటాడు. అసలు ఈ ధర్మరాజు కర్ణుని చూసి ఎందుకు భయపడుతున్నాడు అని ఇంద్రుడు ఆలోచిస్తాడు. అప్పుడు ఇంద్రుడికి ఈ విషయం అర్థమవుతుంది. కర్ణుడి యొక్క కవచకుండలాల వల్ల అర్జునుడిని కర్ణుడు ఓడిస్తాడు. ఇక పాండవులకి ఓటమే మిగులుతుంది అని ధర్మరాజు భయాన్ని గ్రహించి ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుడిని కవచకుండలాలు దానంగా అడగడానికి సిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్యదేవుడు కర్ణుడిని కాస్త జాగ్రత్త పరచాలి
స్వామి అని అనుకుంటాడు. ఇక చీకటి మొదలైంది. కర్ణుడు తన మందిరంలో నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడే ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది. కర్ణుడు లేచి చూస్తే సూర్యదేవుడు. ఇలా మాట్లాడుతూ, పుత్ర కర్ణ, దానగుణం పరక్రమం ఉన్నవాడి, నీ దగ్గర కవచకుండలాలు ఉన్నంత వరకు నిన్నెవరూ ఏమి చేయలేరు. నీవు యుగ యుగాల వరకు చిరంజీవిగా బ్రతకగలవు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంద్రుడు నీ వద్దకు కవచకుండలాలను దానంగా అడగడానికి వస్తున్నాడు. నీవు మరేదైనా దానంగా ఇవ్వు, కానీ కవచకుండలాలు మాత్రం దానంగా ఇవ్వద్దు అని చెప్తాడు. దానికి కర్ణుడు, సూర్యదేవ, నేను అడిగింది ఖచ్చితంగా దానం ఇచ్చే తీరుతాను. దేవేంద్రుడు అంతటి వాడే నా దగ్గర చెయ్యి చాపటానికి వస్తాడు. అతను తీసుకునే స్థానంలో ఉంటే నేను ఇచ్చే స్థానంలో ఉంటాను అని చెప్తాడు. ఇక సూర్యదేవుడు కూడా కర్ణుడి దానగుణానికి తల వంచక తప్పలేదు. అప్పుడు సూర్యదేవుడు ఇలా అంటాడు, సరే, కవచకుండలాలు దానంగా ఇవ్వు, కానీ ఇంద్రుడి దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని వరంగా తీసుకో అని చెప్తాడు. దానికి కర్ణుడు అంగీకరిస్తాడు. ఇక సూర్యదేవుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరికి వస్తాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూసి కర్ణుడు అతిథి సేవలు చేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుణ్ణి దానం ఇవ్వమని అడుగుతాడు. మీకు ఏ దానం కావాలి అని కర్ణుడు అడగగా ఆ బ్రాహ్మణుడు, నీ కవచకుండలాలు దానంగా ఇవ్వు అని చెప్తాడు. దానితో వచ్చింది ఇంద్రుడే అని అర్థమవుతుంది కర్ణుడికి. ఆ ఇంద్రుడి ముందే తన శరీరం నుంచి కవచకుండలాలు వేరు చేసి ఇంద్రుడికి ఇస్తాడు. అలా కవచకుండలాలు శరీరం నుంచి తీస్తున్నప్పుడు రక్తం ఏరులుగా పొంగిపోయింది. అది దేవేంద్రుడు కూడా చూడలేక కర్ణుడు చేసిన దాన గుణానికి మెచ్చి, ఇంద్రుడు ఏదైనా వరం కోరుకో అని అంటాడు. దానికి కర్ణుడు, మీ దగ్గర ఉన్న శక్తి అనే అస్త్రాన్ని నాకు ప్రసాదించాడు అని అడుగుతాడు. ఇంద్రుడు కర్ణుడికి ఆ శక్తి అస్త్రాన్ని ఇస్తూ, నీవు ఈ అస్త్రాన్ని ఒకరి మీద ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. అది ఉపయోగించిన వెంటనే తిరిగి ఆ శక్తి అస్త్రం నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తర్వాత పాండవులకి అజ్ఞాతవాసం మొదలైంది. ఈ అజ్ఞాతవాసంలో పాండవులంతా విరాట రాజ్యంలో వేరువేరు పేర్లతో దుస్తులు మార్చుకొని నివసిస్తారు. భీముడు నకల సహదేవులు వంటశాలలో పనిచేస్తారు. అర్జునుడు నపుంసకిగా మారి రాజకన్యలకు నాట్యం నేర్పిస్తూ ఉన్నాడు. ధర్మరాజు చెప్పే ధర్మ మాటలకు విరాటరాజు మెచ్చుకొని ఎప్పుడు తన దగ్గర ఉండేటట్టుగా సలహాదారుడిగా చేసుకున్నాడు. ద్రౌపది రాజు యొక్క భార్యకి సేవకురాలుగా పనిచేస్తుంది. పాండవుల యొక్క అస్త్రాలను ఒక దట్టమైన అడవిలో జమ్మి చెట్టు మీద పాండవులు ఉంచుతారు. ఇటువైపు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీరంతా కలిసి పాండవులను ఎలాగైనా అజ్ఞాతవాసంలో అంతమందించాలి, వారు మళ్ళీ రాజ్యానికి తిరిగి రాకుండా చేయాలి అన్న పథకాన్ని వేస్తారు. పాండవులు ఉన్న రాజ్యం తెలుసుకుంటారు. అయితే ఒకసారి కీచకుడు ద్రౌపదిపై మోహపడటం జరుగుతుంది. భీష్ముడు కీచకుణ్ణి మరియు ఉపకీచకులని సంహరిస్తాడు. ఈ విషయం ద్వారా పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారు. ఎందుకు అంటే కీచకుణ్ణి చంపడం కేవలం భీముడి వల్లనే సాధ్యం అని గ్రహించి కౌరవులు విరాట రాజ్యంపై యుద్ధానికి వెళ్తారు. కానీ విరాట రాజ్యంలో విరాటరాజు ఉండడు. ఎందుకంటే ఆ సమయంలో సుశర్ముడితో విరాటరాజు మరియు భీముడు కలిసి యుద్ధం చేస్తున్నారు. సుశర్ముడు చీకటి పడ్డాక అధర్మంగా దాడి చేయడం మొదలు పెడతాడు. అలా విరాటరాజును కూడా బంధిస్తాడు. అప్పుడే భీముడు సుశర్ముడిని అతివేగంగా వెళ్లి ఓడించి విరాటరాజును కూడా కాపాడతాడు. మరోవైపు కౌరవులు విరాట రాజ్యంపై యుద్ధానికి వస్తున్నారు. కౌరవులు ముందుగా విరాట రాజ్యంలో ఉన్న గోవులపై దాడి చేస్తారు. అదే గోగ్రహణం. అప్పుడు ఆ రాజ్యంలో విరాటరాజు యొక్క పుత్రుడు ఉత్తరుడు మాత్రమే ఉంటాడు. ఉత్తరుడు తన అహంతో నేను అర్జునుడి కంటే శ్రేష్ఠుడిని అని చెప్పుకొని తిరిగేవాడు. కౌరవులు యుద్ధానికి వస్తున్నారని తెలిసిన ఉత్తరుడు తన కోసం రథం సిద్ధం చేయమని ఆదేశాలు ఇస్తాడు. అయితే రథం సిద్ధంగానే ఉంది, కానీ రథం నడపడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఉత్తరుడికి కౌరవులని ఓడించే సామర్థ్యం లేదని తెలుసు. మరియు ఇంకొంత సైన్యం విరాటరాజు దగ్గర సుశర్ముడితో యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు ధర్మరాజు ఉత్తరుడి దగ్గరికి వచ్చి, ఓ యువరాజా, ఇక్కడ బృహందల అనే ఒక స్త్రీ ఉంది. ఆమె రథం చక్కగా నడుపుతుంది. పాండవులకి కూడా ఆమె రథం నడిపింది, ఎన్నో యుద్ధాలు గెలిపించింది. కాబట్టి మీరు బృహందలను యుద్ధానికి తీసుకెళ్లవచ్చు అని అంటాడు. దానికి ఉత్తరుడు, ఏంటి బృహందలన? అసలు యుద్ధంలో తట్టుకోగలుగుతుందా? యుద్ధం చూస్తే భయపడుతుందేమో అని ఉత్తరుడు అంటాడు. అప్పుడే బృహందల బయటికి వస్తుంది. ఇక వేరే దారి లేక ఉత్తరుడు బృహందలను రథం నడపమని
తీసుకోమని చెప్తాడు. అలా బృహందల వేషంలో ఉన్న అర్జునుడు మరియు ఉత్తరుడు రథం మీద కౌరవుల వైపు వెళ్తారు. కౌరవులంతా ఒక్కసారిగా ఉత్తరుడిని చూస్తారు. దానితో ఉత్తరుడి మనసులో భయం కలుగుతుంది. కౌరవుల సైన్యం అంతా ఒక్కసారిగా ఉత్తరుని చూసి నవ్వుతారు. ఏంటి ఈ చిన్న బాలుడా మమ్మల్ని ఎదిరించేది, మరియు రథం నడిపేది ఒక స్త్రీ అని గమనించి ఇంకా గట్టిగా కౌరవులంతా నవ్వుతారు. అప్పుడు బృహందలకు కోపం వచ్చి, ఏంటి రాజా చూస్తున్నావు, బాణం ఎక్కుపెట్టి ఆ కౌరవుల అందం అందించండి అని చెప్తుంది. దానికి ఉత్తరుడు, ఏంటి బృహందల, కౌరవులని చూస్తే నీకు భయం కలగట్లేదా, వెంటనే రథం వెనక్కి తిప్పు, పారిపోదాం అని అంటాడు. దానికి బృహందల రథం కొంచెం కూడా కదిలించదు. అప్పుడు ఉత్తరుడు రథం దిగి పారిపోతూ ఉంటాడు. బృహందల ఉత్తరుడు చేయి పట్టుకొని, రాజా మీరు రథం నడపండి, నేను యుద్ధం చేస్తాను అని చెప్తుంది. దానికి ఉత్తరుడు మరియు బృహందల వేషంలో ఉన్న అర్జునుడు రథం మీద కూర్చొని ఎటో వెళ్లిపోతారు. అది చూసిన దుర్యోధనుడు ఇలా అంటాడు, చూసావా మనల్ని చూసి భయంతో ఎలా ఉత్తరుడు పారిపోతున్నాడో అని నవ్వుతారు. అప్పుడు భీష్ముడు ఉండి, పారిపోవాలి అంటే రాజ్యం వైపు వెళ్ళాలి, కానీ వీరేంటి వేరే దిక్కున వెళ్తున్నారు అంటాడు. దానికి దుర్యోధనుడు నవ్వు చిన్నబడింది. ఉత్తరుడు మరియు అర్జునుడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి ఉత్తరుణ్ణి బృహందల ఆ చెట్టు ఎక్కి అర్జునుడి యొక్క గాంధీవం తీసుకొని రమ్మని చెప్తుంది. ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆ గాంధీవం బృహందలకి ఇస్తూ, నీకు పాండవుల ఆయుధాలు ఇక్కడ ఉన్నాయని ఎలా తెలుసు బృహందల అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బృహందల వేషంలో ఉన్న అర్జునుడు తన నిజ స్వరూపాన్ని ఉత్తరుడికి చూపిస్తాడు. దానితో ఉత్తరుడు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు మరియు అర్జునుడిని కూడా క్షమించమని కోరుతాడు. అలా అర్జునుడు తన గాంధీవం తీసుకొని తిరిగి యుద్ధానికి వస్తున్నాడు. అప్పుడే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు, ఏదో తుఫాను మొదలైంది అన్నట్టుగా ప్రకృతి చాలా విచిత్రంగా ప్రవర్తించింది. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, ఇప్పుడు ప్రకృతిలో ఇన్ని మార్పులేంటి అంటాడు. దానికి భీష్ముడు, దుర్యోధన నీకింకా అర్థం కావట్లేదా, అర్జునుడి గాంధీవం గర్జిస్తుంది, అర్జునుడు తిరిగి వస్తున్నాడు అని భీష్మ, కృపాచార్య, ద్రోణాచార్య పసిగడతారు. మళ్ళీ దుర్యోధనుడు ఇలా అంటాడు, అయినా అర్జునుడు వస్తే ఏమి, ఇప్పుడు అర్జునుడు గనక వస్తే పాండవుల అజ్ఞాతవాసం ఆగిపోతుంది, మళ్ళీ వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి పాండవులు రారు అని అంటాడు. దానికి భీష్ముడు, ఈ రోజే వారి అజ్ఞాతవాసం పూర్తయింది, అర్జునుడు ఎప్పుడైనా యుద్ధానికి రావచ్చు. అలా అనగానే అర్జునుడు కౌరవుల ముందు ప్రత్యక్షమవుతాడు. ముందుగా అర్జునుడు 3 బాణాలను వదిలి భీష్మ, ద్రోణాచార్య, కృపాచార్య వీరు ముగ్గురికి నమస్కరిస్తాడు. కౌరవులు ఆవులపై దాడి చేయడం చూసి వారిని అర్జునుడు అడ్డుకొని కౌరవులందరినీ ఒక్క దగ్గరికి తీసుకొస్తాడు. ఇక అర్జునుడితో కౌరవులు యుద్ధం మొదలు పెడతారు. ఇక్కడ అర్జునుడు ఒక్కడే అందరినీ యుద్ధంలో ఓడిస్తాడు. అందరినీ ఓడించడం అంటే వారి యొక్క రథం, విల్లు ధ్వంసం చేస్తాడు. మరియు అర్జునుడు ఒక అస్త్రాన్ని ఉపయోగించి కౌరవులందరినీ స్పృహ తప్పేలా చేస్తాడు. ఇటువైపు విరాటరాజు కూడా తన రాజ్యానికి తిరిగి వస్తాడు. కౌరవులపై ఉత్తరుడు యుద్ధానికి వెళ్ళాడు అన్న విషయం తెలుసుకుంటాడు. మరియు ఉత్తరుడు కౌరవులందరినీ ఓడించి తిరిగి వస్తున్నాడు అన్న వార్త కూడా విరాటరాజుకి తెలుసు. అప్పుడు విరాటరాజు ఎంతో గర్వంతో మాట్లాడతాడు. అలా విరాటరాజు ఎంతో గర్వంతో మాట్లాడడం చూసి ధర్మరాజు, ఉత్తరుడు ఒక్కడే కౌరవులని ఓడించాడా అన్న ప్రశ్న వేస్తాడు. దానికి విరాటరాజు కోపం తెచ్చుకొని తన దగ్గర ఉన్న పాచికాలతో ధర్మరాజు వైపు విసురుతాడు. అవి ధర్మరాజుని కొంత గాయపరచడం వల్ల రక్తం వస్తుంది. ఆ రక్తం నేల మీద పడకుండా ద్రౌపది తన చీరలో నుంచి కొంత భాగాన్ని చింపి ధర్మరాజుకి కడుతుంది. ద్రౌపది వేషంలో ఉన్న దాసిని చూసి, నీవెందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ద్రౌపది, ఇలాంటి ధర్మపరుడి రక్తం ఈ నేల మీద పడకూడదు అని అప్పుడు విరాటరాజు ఆశ్చర్యపోతాడు. ఇక ఎలాగో అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. ధర్మరాజు ఉండి, మేమే పాండవులం, అజ్ఞాతవాసంలో ఇక్కడ తలదాచుకున్నాం అని చెప్తాడు. దానికి విరాటుడు నమ్మడు. మీరు పాండవులైతే మిగతా 4 పాండవులు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడే అర్జునుడు, ఉత్తరుడు తిరిగి వస్తారు. ఉత్తరుడు జరిగిన విషయం అంతా విరాటరాజుకి చెప్తాడు. ఇక వీళ్ళంతా పాండవులే అని అర్థమై విరాటరాజు ధర్మరాజుని క్షమాపణ కోరుతాడు. ఈ రాజ్యాన్ని మీరే కాపాడారు కాబట్టి ఈ రాజ్యం మీకే సొంతం. అలా ఎంతో ఆనందంగా మీకు ఇంకో బహుమతి కూడా ఇస్తాను. అర్జునుడి దగ్గరికి వెళ్లి నా కుమార్తెను వివాహం చేసుకోమని అడుగుతాడు. దానికి అర్జునుడు, నేనిప్పుడు వివాహం చేసుకోవడం కుదరదు, మీ కోరిక మేరకు నా కుమారుడైన అభిమన్యునికి మీ కూతురుతో వివాహం చేస్తాను అని చెప్తాడు. దానితో ఇరు వర్గాలు అంగీకరించి ఎంతో సంతోషంగా అభిమన్యుడి యొక్క వివాహం జరిపిస్తారు. ఆ
వివాహానికి శ్రీకృష్ణుడు బలరాముడు కూడా వస్తారు. ఇక అప్పుడే కౌరవులు చేసిన యుద్ధ ప్రకటన కోసం శ్రీకృష్ణుడు బలరాముడు పాండవులకు వివరిస్తారు. పాండవులు కూడా యుద్ధం తప్పదు అన్నట్టే మాట్లాడతారు. ఈ విషయంలో ధృతరాష్ట్రుడు పాండవులకి సంధి కోరుతాడు. కానీ మాట ప్రకారం వీరి రాజ్యం వీరికి ఇస్తామన్న మాట ఎక్కడా చెప్పలేదు. అందుకని పాండవులు యుద్ధం తథ్యం అన్నట్టే మాట్లాడతారు. మళ్ళీ ధర్మరాజు ఉండి శ్రీకృష్ణుడిని సంధి కోరమని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు మనసులో ద్రౌపదికి జరిగిన అన్యాయం మాత్రమే గుర్తుకు వస్తుంది. ధర్మం కోసం కౌరవులని సంహరించాలి అనేదే మనసులో ఉండిపోతుంది. కానీ ధర్మరాజు మాట కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి సంధి కోరుతాడు. అప్పుడే దుర్మార్గుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని బంధించాలి, ఇక పాండవులకి ఎలాంటి ధైర్యం ఉండకుండా అవుతుంది అన్న పథకాన్ని వేస్తాడు. శ్రీకృష్ణుడు రాగానే దుర్యోధనుడు మనసులో ఉన్న ఆలోచన గ్రహించి తన అసలు రూపాన్ని చూపిస్తాడు. తన యొక్క రూపాన్ని చూసిన వారంతా శ్రీకృష్ణుడికి ఆకర్షితులవుతారు. అయినా యుద్ధం చెయ్యవలసిందే అన్నట్టు మాట్లాడతాడు. మరియు ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క స్వరూపాన్ని చూపించమని కోరుతాడు. అలా ధృతరాష్ట్రుడికి కూడా శ్రీకృష్ణుడు తన స్వరూపాన్ని చూపించేలా చేస్తాడు. ఇలా అందరూ ఆకర్షితులుగా ఉండగా శ్రీకృష్ణుడు కన్ను కర్ణుడిపై పడింది. కర్ణుడి దగ్గరికి వెళ్లి, కర్ణ, నీవు కొంచెం హస్తినాపురం బయట వరకు నన్ను రథం మీద దింపగలుగుతావా అని అడుగుతాడు. ఒక్కసారిగా కర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఇంతమంది ఉండగా నన్ను మాత్రమే ఎందుకు అడిగినట్టు అని మనసులో ఆలోచించుకుంటూ రథం నడిపిస్తాడు. శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్ళాక రథం ఒక చోట ఆపమన్నాడు. అప్పుడు కర్ణుడు, ఏంటి కృష్ణ, ఇక్కడ రథం ఆపమన్నావు అని అడుగుతాడు. దానికి కృష్ణుడు మెల్లగా గంగా నది వైపు నడుస్తూ, కర్ణ, నీవు ఇన్ని రోజులు పడ్డ అవమానాలు, బాధలు అన్నీ నాకు తెలుసు. మరియు నీ తల్లిదండ్రులు అధిరథలు కాదు, సాక్షాత్తు పాండవులని కన్న తల్లి కుంతీదేవి అని చెప్పగానే కర్ణుడు ఒక్కసారిగా తన మనసులో బాధపడతాడు, ఎంతో దుఃఖిస్తాడు. ఏంటి, నేను నా తమ్ములతోనే యుద్ధం చేయవలసి వస్తుందా? అయినా ధర్మరాజుకి మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంటాను అని తన మనసులో అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, కర్ణ, నీలో ఇంకా ధర్మం ఉంది, నీవు ధర్మం వైపు రావచ్చు. పాండవులంతా నీ తమ్ములుగా సేవలు చేస్తూ ఉంటారు. ఈ భూమండలం మొత్తం నీవే పరిపాలించవచ్చు అని చెప్తారు. దానికి కర్ణుడు ఎంతో బాధపడుతూ, నేనిప్పుడు దుర్యోధనుడిని కాదని పాండవుల వైపు రాలేను, ఎందుకంటే దుర్యోధనుడికి ముందే మాట ఇచ్చాను. మరియు పాండవులని అర్జునుని ఓడించలేక కర్ణుడు పాండవుల వైపు చేరాడు అన్న పేరు వస్తుంది. మరియు ఈ మాట నేను కుంతీదేవి పుత్రుణ్ణి అని పాండవులకు కూడా చెప్పకు శ్రీకృష్ణ అని వేడుకుంటాడు. ఎందుకంటే పాండవులు ధర్మబద్ధులు, నేను వారి సొంత అన్న అని తెలిస్తే యుద్ధం ఆపి కౌరవులకి సేవకులుగా ఉండిపోతారు. ఇలా శ్రీకృష్ణుడి దగ్గర ఈ విషయం పాండవులకు తెలియద్దని మాట తీసుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు కర్ణుడు చెప్పిన మాటకి ఒప్పుకొని అక్కడి నుంచి పాండవుల దగ్గరికి వచ్చేస్తాడు. కుంతీదేవి కూడా కర్ణుడితో మాట్లాడితే యుద్ధం ఆపేస్తాడేమో, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను అని వెళ్తుంది. కర్ణుడి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది, పుత్ర కర్ణ, అందరికీ దానం ఇస్తావు, నేను కూడా ఒకటి అడుగుతాను, దానంగా ఇవ్వగలుగుతావా అంటుంది. అప్పుడు కర్ణుడు, ఏంటి మాత అని అడుగుతాడు. దానికి కుంతీదేవి, నా పంచ ప్రాణాలు నాకు దానంగా ఇవ్వగలుగుతావా అని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు ఆలోచించి, సరే మాత, నీకు కావాల్సింది పంచ పాండవులు, ఒకవేళ అర్జున్ని నేను చంపినా నీకు మిగిలేది పంచ పాండవులే, నేను పాండవులలో కలిసిపోతాను కాబట్టి, ఒకవేళ అర్జునుడు నన్ను చంపినా నీకు మిగిలేది పంచ పాండవులే అని చెప్తాడు. ఇక కుంతీదేవి యుద్ధం జరగడం ఆగదు అని మనసులో అనుకొని ఎంతో బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇలా ఇన్ని సంఘటనల తర్వాత మహాభారత యుద్ధం మొదలైంది. ముందు భీష్మ పితామహుడు కౌరవ పాండవుల మధ్య జరిగే యుద్ధంలో కొన్ని నియమాలు విధించారు. 1. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం చేయాలి. 2. ఒక సమాన యోధుడితో ఇంకో సమాన యోధుడే యుద్ధం చేయాలి. ఉదాహరణకి రథం మీద ఉన్న వారితో రథం మీద ఉన్నవారే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవారు నేల మీద ఉన్న వారితోనే యుద్ధం చేయాలి. 3. ఎవరైనా భయభ్రాంతులకి గురై శరణు కోరితే వారి మీద ఆయుధాలు ఉపయోగించకూడదు. 4. యుద్ధంలో సేవకులకి ఎలాంటి హాని తలపెట్టకూడదు. 5. ఆయుధాలు లేని వారి దగ్గర ఆయుధాలతో యుద్ధం చేయకూడదు. 6.
ఒక్క వీరుడు మాత్రమే యుద్ధం చేయాలి, ఎక్కువ మంది యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్యమైన నియమాలు భీష్ముడు విధించాడు. ఇప్పుడు 18 రోజులు జరిగిన యుద్ధంలో ప్రతిరోజు ఏం జరిగింది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. కౌరవులకి మరియు పాండవులకి మధ్య నిల్చొని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ప్రారంభం అని గట్టిగా ఘోషించాడు మరియు ఇరువైపుల సైన్యం ఎవరైనా పక్షం మారాలి అనుకుంటే మారవచ్చు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి పుత్రుడు యుంచు పాండవుల పక్షానికి వచ్చాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అన్న శంఖం పూరించి యుద్ధం మొదలు పెట్టాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 10,000 సైన్యం దాకా చనిపోయారు. ఈ రోజు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు భీష్ముడి యొక్క విల్లును ధ్వజదండాన్ని విరగొట్టాడు. భీముడు దుశ్శాసనుడి మీద దాడి చేశాడు. మొదటి రోజు పరిస్థితి చూస్తే యుద్ధం గెలుస్తామని కౌరవులకి నమ్మకం కుదిరింది. రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జునుల భీష్ముల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడు రథసారథికి గాయమైంది మరియు భీష్ముడు కృష్ణ అర్జునులకి గాయం చేశాడు. భీముడు కళింగరాజులతో యుద్ధం చేస్తున్నాడు మరియు అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకి అనుకూలంగా ఉంది. మూడవ రోజు రెండు పక్షాల సైనికులు విభిన్న వ్యూహాలతో యుద్ధ రంగంలోకి అడుగుపెట్టారు. పాండవుల వైపు నుండి భీముడు, అర్జునుడు మరియు కౌరవుల వైపు నుండి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడవ రోజు భీముడు, ఘటోత్కచుడు కలిసి కౌరవులను ఒక ఆట ఆడుకున్నారు. భయభ్రాంతులకు గురి చేసి కౌరవులందరినీ యుద్ధం నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భీష్ముడు పాండవులని భయభ్రాంతులకి గురి చేస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్తాడు. కానీ అర్జునుడు భీష్ముడిని చంపే అంత సాహసం చేయలేకపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పి భీష్ముడిని చంపేందుకు రథం ముందుకు తీసుకెళ్తాడు. అప్పుడు అర్జునుడు కూడా భీష్ముడిని చంపడానికి ధైర్యం చేస్తాడు. భీముడు కూడా ఈ రోజు కౌరవుల సైన్యాన్ని చాలా మంది వరకు చంపేస్తాడు. అర్జునుడు కూడా తన ఎదురుగా వస్తున్న కౌరవుల సైన్యాన్నంతా అస్త్రాలతో చంపేస్తాడు. మూడవ రోజు కౌరవుల సైన్యానికి ఎక్కువ నష్టం జరిగింది. నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకొని బాణాలు వేసి అందరినీ చంపేశాడు. ఇటువైపు భీముడిని ఎదిరించడానికి గజసేనను దుర్యోధనుడు పంపిస్తాడు. కానీ గజసేనను కూడా భీముడు ఓడిస్తాడు. ఐదవ రోజు ఈ రోజు భీష్ముడు పాండవుల సేన మీద ఘోరంగా దాడి చేసి చంపేస్తాడు. ఈ రోజు ఇరు పక్షాల వారికి సమానంగానే నష్టం జరుగుతుంది. ఆరవ రోజు రెండు పక్షాల వారు వేరువేరు వ్యూహాలతో యుద్ధ రంగంలోకి అడుగు వేస్తారు. పాండవ సేన మకర వ్యూహాన్ని, కౌరవ సేన క్రోంచ వ్యూహాన్ని వేసింది. రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ రోజు కూడా భీష్ముడు ఏమాత్రం తగ్గకుండా పాండవులతో యుద్ధం చేస్తున్నాడు. ఏడవ రోజు కౌరవులు, పాండవులు విభిన్న వ్యూహాలతో యుద్ధానికి వచ్చారు. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహాన్ని రచించారు. ఈ రోజు నకల సహదేవులు శేయుణ్ణి యుద్ధ భూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇటువైపు భగదత్తుడు ఘటోత్కచుడిని పారిపోయేలా చేశాడు. భీష్ముడు ఈ రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎనిమిదవ రోజు పాండవులు 3 శిఖరాల వ్యూహాన్ని రచించారు మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఘటోత్కచుడు దుర్యోధనుడిపై శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరేశుడు వచ్చి దుర్యోధనుని కాపాడతాడు. భంగనరేశుడు చనిపోతాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు చాలా భయపడిపోతాడు. అది చూసి కౌరవుల సైన్యాన్ని వెనుకడుగు వేసేలా చేస్తాడు. ఈ రోజు కూడా ఇద్దరు పక్షాన సమాన నష్టం జరుగుతుంది. 9వ రోజు మహాభారతంలో ఈ రోజు భయంకరమైన యుద్ధం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు భీష్ముడు అర్జునుడి రథాన్ని విరగొట్టడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అర్జునుడు రథం మీద నుంచి కింద పడ్డాడు. అది చూసి కోపం తెచ్చుకున్న శ్రీకృష్ణుడు రథచక్రంతో భీష్ముడిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు అర్జునుడు ఉండి శ్రీకృష్ణుడిని శాంతింపజేస్తాడు. ఈ రోజు ఎక్కువ మొత్తంలో భీష్ముడు పాండవుల సైన్యాన్ని అంతం అందించాడు. 10వ రోజు ముందు రోజు చీకటి పడ్డాక పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్లి తన మరణ రహస్యం అడుగుతారు. కొంతసేపు విచారించాక భీష్ముడు తన మరణ రహస్యానికి ఉపాయం చెప్తాడు. ఇక భీష్ముడు రహస్యం తెలిసిపోయింది కాబట్టి 10వ రోజు పాండవులు అంబాదేవి మళ్ళీ శిఖండిగా పుట్టింది అని తెలుసుకున్నారు. ఈ అంబాదేవి ఎవరు అంటే ముందు వీడియోలో అంబాదేవి కోసం చెప్పాను. మీరు ఒకవేళ చూడకపోతే మొదటి సిరీస్ ని చూడండి. ఇక అంబాదేవి భీష్ముడితో నీ మరణం నా చేతిలోనే అని సవాలు విసిరింది. ఇప్పుడు ఆ అంబాదేవి శిఖండిగా వచ్చి భీష్ముడిని చంపేస్తుంది. అయితే భీష్ముడికి
తనకు నచ్చినప్పుడే మరణించే వరం ఉంది కాబట్టి భీష్ముడు ఆ రోజు ఉత్తరాయణం తర్వాత మరణించాలి అని కోరుకుంటాడు. ఈ 10వ రోజు కౌరవులు గొప్ప యోధుడిని కోల్పోయారు అని చెప్పుకోవచ్చు. 11వ రోజు భీష్ముడు చనిపోయాక ద్రోణాచార్యుడు సేనాధిపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ధర్మరాజుని బంధిస్తే యుద్ధం ఆగిపోవచ్చు అన్న పథకాన్ని వేస్తాడు. అందువల్ల ద్రోణాచార్యుడు రోజు చివర్లో ధర్మరాజుని బంధించాలి అనుకుంటాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుడిని అడ్డుకుంటాడు. ఈ రోజు కర్ణుడు పాండవుల సైన్యంలో చాలా మందిని చంపేస్తాడు. 12వ రోజు ఈ రోజు ధర్మరాజుని ఎలాగైనా బంధించాలి అని అర్జున్ని ధర్మరాజుకి దూరంగా తీసుకెళ్లే బాధ్యత త్రిగర్తలకు అప్పగించారు. వెంటనే కౌరవుల పథకాన్ని ఆలోచించి అర్జునుడు సమయానికి ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మరాజుని కాపాడతాడు. ఈ రోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరుగుతుంది. 13వ రోజు ఈ రోజు భగదత్తుని దుర్యోధనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అర్జునుడిపై భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవాస్త్రాన్ని తనలో నిలీనం చేసుకుంటాడు. ఇక భగదత్తుడు చూపు కోల్పోతాడు. వెంటనే భగదత్తుని అర్జునుడు చంపేస్తాడు. ఇదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. ఈ పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు. కానీ పద్మవ్యూహం నుండి ఎలా బయటికి రావాలో అభిమన్యుడికి తెలియదు. కౌరవుల పక్షాన ఉన్న జయద్రథుడికి ఒక వరం ఉంటుంది. శివుని ప్రసన్నం చేసుకొని శత్రు సైన్యాన్ని ఒకరోజు మొత్తం యుద్ధం ఆపేలా వరం కోరుకుంటాడు. ఈ రోజు ఆ వరాన్ని ఉపయోగిస్తాడు. అందుకే అభిమన్యుడిని కాపాడడానికి పాండవుల నుంచి ఒక్కరు కూడా ముందుకు రాలేకపోతారు. ఈ పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడిని కర్ణుడు, ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు అందరూ కలిసి దారుణంగా వెనుక నుంచి దాడి చేసి చంపేస్తారు. అభిమన్యుడి మరణం చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు. తర్వాత రోజు జయప్రదుని కౌరవులు అందరూ చూసేటప్పుడే తనని చంపేస్తాను అని ప్రకటిస్తాడు. అలా చంపకపోతే నేను యుద్ధం నాకు నేనుగా విరమిస్తాను అని ప్రకటన చేస్తాడు. 14వ రోజు కౌరవులంతా జయద్రథుని కాపాడడానికి చూస్తారు. జయద్రథుని దాచిపెట్టి ఉంచుతారు. అప్పుడు అర్జునుడు జయద్రథుని వెతుక్కుంటూ తన ఎదురుగా వచ్చిన కౌరవ సైన్యాన్నంతా సంహరిస్తాడు. కానీ ఎంతకు జయద్రథుడు దొరకకపోయేసరికి అర్జునుడు శ్రీకృష్ణుని చూస్తాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుపెట్టి చీకటి అయ్యేలా చేస్తాడు. ఇక చీకటి అయిపోయింది అని వికటాత్త హాసంతో అర్జునుడి ముందుకు వచ్చి జయద్రథుడు నవ్వుతాడు. కౌరవులంతా అర్జునుని చూసి నవ్వుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం పక్కకు తీస్తాడు. మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అందరూ కౌరవులు చూస్తూ ఉండగా అర్జునుడు జయద్రథుడిని చంపేస్తాడు. 15వ రోజు ద్రోణాచార్యుడు వారి పుత్రుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడిని ఎలాగైనా అడ్డుకోవాలని శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఏనుగు పిచ్చి పట్టినట్టు అందరినీ తొక్కేస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు భీముణ్ణి చూస్తాడు. భీముడు ఆ ఏనుగుని చంపేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముణ్ణి ఇలా అడుగుతాడు, ఆ ఏనుగు పేరు ఏంటో తెలుసా భీమా అంటాడు. అశ్వత్థామ అని చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇక అశ్వత్థామ అన్న ఏనుగు మరణించడంతో అశ్వత్థామ చనిపోయాడు అన్న విషయం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడు ధర్మరాజుని అడుగుతాడు. ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడు అన్న ఏనుగు చనిపోయింది అని మెల్లగా చెప్పి అశ్వత్థామ మరణించాడు అని గట్టిగా చెప్తాడు. ఇక అది విని ద్రోణాచార్యుడు కుప్పకూలిపోతాడు. ఇదే సమయం అని భావించి ద్రౌపది సోదరుడు సంహరిస్తాడు. 16వ రోజు ద్రోణాచార్యుడు చనిపోయాక కర్ణుడు సేనాధిపతి అయ్యాడు. ఈ రోజు కర్ణుడు నకుల సహదేవులని ఓడించాడు. కానీ వారిని చంపడు. ఎందుకంటే వారి తల్లికి మాట ఇచ్చాడు కనుక. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ వస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఉండి కర్ణుడికి ఘటోత్కచుడిపై శక్తి ప్రయోగం చేయమని చెప్తాడు. కర్ణుడు ఆ శక్తి అస్త్రాన్ని అర్జునుడి కోసం దాచిపెట్టి ఉంచాడు. కానీ ఘటోత్కచుడిని చంపమని దుర్యోధనుడు ఆదేశించడంతో ఘటోత్కచుడిపై ఉపయోగిస్తాడు. ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఈ రోజు భీముడు దుశ్శాసుడిని చంపేస్తాడు. 16వ రోజు కూడా ఇరు పక్షాలకి సమాన నష్టం జరుగుతుంది. 17వ రోజు ఈ రోజు కర్ణ అర్జునుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కర్ణుడి రథం మట్టిలో కూరుకుపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని చంపమని చెప్తాడు. కానీ కర్ణుడు ఉండి కృష్ణ ఇది మోసం చేయడం అవుతుంది కదా అంటాడు. దానికి శ్రీకృష్ణుడు
మోసం చేయడం అన్నది ముందు కౌరవులే మొదలు పెట్టారు. కాబట్టి మనం ధర్మం కోసం మోసం చేయడం తప్పు కాదు. నీ పుత్రుడైన అభిమన్యుని ఎలా వధించారో అది అధర్మం కాదా అని అంటాడు. దానికి కోపం తెచ్చుకొని అర్జునుడు రథం దిగున్న కర్ణుడిపై బాణం ఎక్కుపెట్టి కర్ణుడిని చంపేస్తాడు. ఇక దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ ఈ ముగ్గురు తప్ప అందరూ మరణిస్తారు. ఒక దుర్యోధనుడు తప్ప కౌరవులంతా మరణించారు. అయితే గాంధారికి ఒక వరం ఉంది. శివుని ప్రసన్నం చేసుకొని తన కళ్ళకు ఉన్న గంటలు ఎప్పుడైతే విప్పి ఎవరినైతే చూస్తుందో వారి బలం 10 పెరుగుతుంది. తన కళ్ళ ముందు వారు నగ్నంగా నిలబడాలి. ఇది షరతు. అలా గాంధారి దుర్యోధనుడికి కబురు పెట్టి రమ్మంటుంది. మరుసటి రోజు దుర్యోధనుడు నగ్నంగా తన తల్లి దగ్గరికి వెళ్ళడం చూసిన శ్రీకృష్ణుడు, ఏంటి దుర్యోధన, కౌరవులంతా మరణించారని పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నావేంటి? అయినా ఈ వయసులో తల్లి దగ్గరికి ఎవరైనా ఇలా వెళ్తారా అని శ్రీకృష్ణుడు మాటల చాతుర్యంతో దుర్యోధనుని ప్రభావితం చేస్తాడు. ఇక దుర్యోధనుణ్ణి ఒళ్ళంతా కప్పుకోకపోయినా నడుం కింద భాగమైన కప్పి ఉంచుకో. అలా దుర్యోధనుడు నడుముకి వస్త్రాన్ని కప్పుకొని తల్లి దగ్గరికి వెళ్తాడు. గాంధారి కళ్ళకు ఉన్న గంతలు విప్పి దుర్యోధనుణ్ణి చూస్తుంది. ఆమె చాలా కోపం తెచ్చుకుంటుంది. నీ మరణం నీ తొడల పైన ఉంటుంది అని చెప్తుంది. ఇక అప్పుడు దుర్యోధనుడు ఇదంతా శ్రీకృష్ణుడు మాయ అని అర్థం చేసుకొని యుద్ధానికి వెళ్తాడు. ఈ రోజు చీకటి పడ్డాక అశ్వత్థామ అధర్మంగా పాండవుల స్థావరానికి వెళ్లి పాండవులు అనుకొని వారి పుత్రులని చంపేస్తాడు. మరియు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలు శశిరేఖ పైన విసురుతాడు. అలా పాండవుల వంశం మొత్తం నాశనం అయ్యేలా చేయాలి అన్నది అశ్వత్థామ ఉద్దేశం. ఇక అప్పుడు శశిరేఖ యొక్క గర్వాన్ని కాపాడుతూ శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంటాడు. మరియు అశ్వత్థామకి మరియు కలియుగం అంతం వరకు నీవు ఈ దెబ్బలతో ఇలానే జీవిస్తావు అని చెప్పిస్తాడు. 18వ రోజు దుర్యోధనుడికి మరియు భీముడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం చూస్తే భీముడు ఓడిపోతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భీముడిని తొడలపై కొట్టమని చెప్పు అని సైగ చేస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్లి భీముడికి దుర్యోధనుడి తొడలపై కొట్టమని సైగ చేస్తాడు. అదే అర్థం చేసుకుని భీముడు దుర్యోధనుడి తొడలపై పదే కొట్టడం మొదలు పెడతాడు. అలా కొంతసేపటికి జరిగిన యుద్ధంలో దుర్యోధనుడు మరణిస్తాడు. దుర్యోధనుడు మరణంతో కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. ఇలా పాండవులకి విజయం చేకూరింది. ధర్మం నిలబడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.